నేను ఒక చర్చ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆ చర్చ్ ఫస్ట్ యానివర్సరీ చేసుకుంటున్నటువంటి చర్చ్. బైబిల్లో ఫస్ట్ యానివర్సరీ చేసుకుంటారు. మీరు 50th యానివర్సరీ చేసుకుంటున్నారు. సో ఆ రెండు చర్చెస్ని పక్క పక్కన పెట్టుకొని బేరీజ్ వేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. నేను మాట్లాడాలనుకున్నటువంటి చర్చ్ పేరు తెస్సలోనిక అనే ఊరిలో ఉన్నటువంటి చర్చ్. ఓకే, మీ దగ్గర బైబిల్స్ ఉంటే అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనిక అనేటువంటి సంఘానికి రాసిన తొలి పత్రిక మీరు తీయండి. నేను ఈ సంఘం గురించి, ఈ ఊరు గురించి, ఈ పత్రిక గురించి నేను కాస్త పరిచయం ఇస్తాను. అప్పుడు మీకు కొత్తగా అనిపించదు. మనము ధ్యానం చేసేది 10 వచనాలు మాత్రమే. 10 వచనాలు కూడా పూర్తిగా నేను ధ్యానం చేయను, సారంగా చూస్తూ ఉంటా. అయ్యగారు కొంచెం రెస్ట్లెస్ అయితే ఏ వచనం దగ్గర ఉంటే ఆ వచనం దగ్గర ఆపేస్తా. పెద్ద విషయం కాదు, ఎందుకంటే నేను వచనం తర్వాత వచనం చూస్తాం కదా. ఏ వచనం దగ్గర ఆపేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి మీకు ముందు అంత పరిచయం ఇస్తాను, ఆ తర్వాత మనం చూద్దాం. సరే, మొదట కాస్త ఇంట్రెస్టింగ్గా ఉండటానికి తెస్సలోనిక అనేటువంటి పట్టణం గురించి మనం చూద్దాం. ఆ తర్వాత అక్కడికి సువార్త తీసుకొచ్చినటువంటి పౌలు గురించి చూద్దాం. ఆ తర్వాత అక్కడ సంఘం ఎలా స్థాపించబడిందో చూద్దాం. ఈ ఉత్తరం ఏదైతే పౌలు గారు రాశారో ఎందుకు రాశారో చూద్దాం. ఆ ఉత్తరం అంతా 5 అధ్యాయాలు ఏముంటుందో చూద్దాం. తర్వాత మొదటి అధ్యాయంలో కొన్ని వచనాలు చూద్దాం. సో మీకు టోటల్ పిక్చర్ వచ్చేస్తుంది. అర్థం కాదంటూ కూడా ఏముండదు. మీలో చాలామందికి అలెగ్జాండర్ పేరు విని ఉంటారు. అలెగ్జాండర్ గారు వాళ్ళ నాన్నగారి పేరు ఫిలిప్. ఆ ఫిలిప్ అయినటువంటి ఆయన గ్రీసు సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేశాడు. కానీ పేరు ప్రఖ్యాతులు వచ్చింది అలెగ్జాండర్కి, ఎందుకంటే ప్రపంచం అంతటినీ గెలుచుకుంది అలెగ్జాండర్ గారు కాబట్టి. అయితే ఫిలిప్ గారు ముందు గ్రీసు దేశంలో అన్ని పట్టణాలని గెలవగలిగాడు, కానీ ఒక పట్టణాన్ని గెలుచుకోలేపాడు. ఆ పట్టణం పేరు సోలనికి. ఆ ఊరి పేరు సోలనికి. సో ఆయన చాలా బాధపడ్డాడు, ఎందుకని ఈ పట్టణాన్ని గెలవలేపాను. అది ఒక సముద్ర తీరాన్ని ఉంటుంది. దాన్ని చాలా అందమైన పట్టణం అంటారు. ద వైట్ క్యాజల్ అని దానికి అప్పట్లో పేరు ఉండేది. వైట్ క్యాజల్ అనేది మంచి వాణిజ్యం ఉండేది. ముంబై పట్టణం లాంటిది అని చెప్పచ్చు గ్రీసు దేశంలో. ఓకే, ఏథెన్స్ రాజధాని అయినప్పటికీ కూడా చాలా వర్తకం అదంతా కూడా తెస్సలోనికలో జరుగుతూ ఉండేదన్నమాట. అయితే ఈయన ఫిలిప్ గారు, రాజుగారు, తనకు సైనిక అధికారులను అందరినీ పిలిచి ఒకసారి ఏమన్నాడంటే, బాబు, మరి ఈ పట్టణాన్ని నేను గెలవలేపాను, ఎవరన్నా మీలో వెళ్ళి గెలుచుకొని వస్తే నా రాజ్యంలో మీరు అడిగింది సగం దాకానే ఇచ్చేస్తాను అని అన్నాడు. అయితే కొన్ని రోజులకి తన సైనిక అధికారి ఆయన పేరు కెసెండర్, ఆయన ఏమన్నాడంటే, రాజుగారు మీరు నన్ను ఆశీర్దిస్తే నేను వెళ్తాను అని అన్నాడు. అంటే వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత వెనక్కి వచ్చాడు. వచ్చి ఏమైంది కెసెండర్ అన్నాడు. సార్, ప్రపంచ పటంలో సోలనికి అనే పట్టణం లేకుండా తుడిచేశాను అన్నాడు. అయ్యయ్యో, ఎందుకు అట్లా చేసావు? ఆ పట్టణం కావాలన్నాను కానీ దాన్ని నాశనం చేయమనలేదు కదా అన్న. లేదు సార్, మీరు కంగారు పడకండి, నేను ఆ పట్టణాన్ని గెలుచుకున్నా. మరి ఏం చేసావు? తుడిచేశాను అంటే, ఏం లేదు సార్, ఆ పట్టణానికి పేరు మార్చేశాను అని అన్నాడు. ఏం పేరు పెట్టావు అంటే మనోడు సిగ్గుపడతాం మొదలుపెట్టాడు. ఎందుకు సిగ్గుపడుతున్నావు? పేరు చెప్పాను అన్నాడు. అంటే సార్ మీరేమనుకోదు సార్, చెప్పు ఏం పేరు? సార్, ఆ ఊరికి తెస్సలోనిక అని పెట్టాను అన్నాడు. మీకు చిన్న డౌట్ రావచ్చు, ఆ పేరు పెట్టినప్పుడు ఎందుకు సిగ్గుపడ్డాడని. రాజుగారి కూతురు పేరు తెస్సలోనిక, అంటే అలెగ్జాండర్ గారి చెల్లి పేరు తెస్సలోనిక. ఈ కెసెండర్ అనేటువంటి వ్యక్తి తెస్సలోనికని లవ్ చేశాడు. సో ఆయన ఈ విధంగా పట్టణాన్ని గెలిచిన తర్వాత తెస్సలోనికని పెళ్లి చేయమని అడగటం అనమాట. ఒక విధంగా రాజుగారు కెసెండర్కి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఆ పట్టణాన్ని వాళ్ళకి రాసి ఇచ్చేయటం జరిగింది. అది తెస్సలోనిక అనే ఊరికి బ్యాక్గ్రౌండ్. ఆ ఊర్లో రోమీలు ఉంటారు. రోమీలు బాగా యుద్ధం చేయగలిగే వాళ్ళు కదా, అందుకనే వాళ్ళు ఫిలిప్ని గెలవగలిగాడు. రెండోది ఏంటంటే గ్రీసు దేశస్తులు ఉంటారు అక్కడ. గ్రీసు దేశస్తులు బాగా ఆలోచించేటువంటి వాళ్ళు, మంచి విద్యాలయాలు అవి ఉన్నాయి. మూడోది యూదులు ఉన్నారు.
యూదులు ఒక 8 లేకపోతే 10 కుటుంబాలు ఉంటే వాళ్ళు వాళ్ళ ప్రార్థనా మందిరాన్ని కట్టుకుంటారు. దాన్ని సినగాగు అంటారు, యూదుల సినగాగు. అది కూడా అక్కడ ఉన్నది. ప్రపంచంలో అతి పురాతనమైన సినగాగుల్లో అది ఒకటి. 2004లో ఏథెన్స్లో ఒలింపిక్స్ జరిగినప్పుడు రోడ్లు వెడల్పు చేశారు తెస్సలోనిక పట్టణానికి. అప్పుడు ఒక విచిత్రమైన పని చేశారు. ఏంటనంటే రోడ్డు వెడల్పు చేస్తున్నప్పుడు ఒక సినగాగు అడ్డొచ్చింది. దాన్ని పడగొట్టకూడదని జపాన్ వాళ్ళ యొక్క సాంకేతిక నైపుణ్యతతో, టెక్నాలజీతో వాళ్ళు ఏం చేశారంటే బిల్డింగ్ని అలాగే ఉంచి దాని కింద చక్రాల్లాగా పెట్టి బిల్డింగ్ని 6 అడుగులు వెనక్కి తోసేశారు. బిల్డింగ్ మొత్తాన్ని 6 అడుగులు వెనక్కి తోశారు. అప్పుడు చిత్రంగా చెప్పుకునేటువంటి వాళ్ళు, ఎందుకంటే ఆ బిల్డింగ్ని పడగొట్టకూడదు, పురాతనమైన సినగాగు అనేసి. సో ఇది ఇంట్రెస్టింగ్గా ఉండటానికి మీకు చెప్పాను. యూదులు ఉన్నారు, గ్రీసు దేశస్తులు ఉన్నారు, రోమీలు ఉన్నారు. తెస్సలోనిక అనే పట్టణానికి మనము బ్యాక్గ్రౌండ్ చూసాం. ఇప్పుడు మనం అక్కడికి వచ్చింది, సువార్త చెప్పింది ఎవరంటే పౌలు గారు. పౌలు గారి గురించి కాస్త విషయాలు మీకు చెప్పాలి. పౌలు గారు యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత తొలి దినాల్లో పరిచర్యకి రాలేకపోయాడు. ఎందుకంటే మారు మనసు పొందంగానే పరిచర్య చేద్దామంటే ప్రజలు ఒప్పుకోలేదు. ఆయన అప్పుడు అరేబియా వెళ్ళిపోయాడు. అరేబియాలో ఒక 3 సంవత్సరాలు ఉండి ఆ తర్వాత మళ్ళీ వచ్చి పరిచర్య చేద్దాం అనుకున్నాడు. ప్రజలు ఒప్పుకోలేదు. అప్పుడు లాభం లేదని తన ఊరు వెళ్ళిపోయాడు, కిల్కియా వెళ్ళిపోయాడు. టార్సస్లో పరిచర్య చేశాడు. అక్కడ బాగా క్రైస్తవ్యం వ్యాప్తి చెందుతుందని బర్నబాస్ని పంపించారు అక్కడికి. బర్నబా పౌలు గారిని చూసి, అయ్యాదా నేను నిన్ను పరిచయం చేస్తానని పెద్దోళ్ళకి పరిచయం చేసి మొదటి దండయాత్ర వాళ్ళిద్దరు కలిసి చేశారు. ఎవరు? పౌలు, బర్నబాస్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు యెరూషలేంకి వెళ్ళి అక్కడ మొట్టమొదటి సంఘ కాన్ఫరెన్స్ జరిగింది. దాన్ని చేసిన తర్వాత వెనక్కి వచ్చి రెండో దండయాత్ర వెళ్దామంటే గొడవలు వచ్చాయి. మార్కుని తీసుకెళ్లాలా లేదా అనే విషయం దగ్గర. అప్పుడు 2 వేరువేరైపోయి పౌలు గారు 2వ మిషనరీ దండయాత్ర చేశారు. ఈ 2వ మిషనరీ దండయాత్రలో ఇప్పుడు మనం అనుకునేటువంటి టర్కీ దేశానికి వచ్చారు. అప్పట్లో దాన్ని బిథినియా అనేవాళ్ళు. అక్కడ వేరు ఊర్లుండే, లుస్త్రా అని ఇలాంటి ఊర్లుండే. అలాంటి ఊర్లో పరిచయం చేస్తుంటే ఒక కుర్రోడు వచ్చాడు. 20 ఏళ్ళు 22 ఏళ్ళు మధ్యలో ఉంటుంది కుర్రోడికి. వచ్చాడు. వచ్చి, అన్నయ్య నేను కూడా నీతో పాటు పరిచర్యకు వస్తానన్నాడు. ఎవర్రా నువ్వు అన్నట్లు మాట్లాడాడు. మాట్లాడితే ఆ బాబు వెనకాలే వాళ్ళ అమ్మ ఉంది. బాబు వీడు నా బాబే, చిన్నప్పటి నుంచి వీడికి వాక్యం చెప్పానయ్యా అని అన్నాడు. ఆ అమ్మ వెనకాలే వాళ్ళమ్మ కూడా ఉంది. వాళ్ళ అమ్మ ఏమన్నదంటే, అయ్యా బాబు వీడికి దేవుని వాక్యం బాగా బోధించామయ్యా, మీరు తీసుకెళ్ళండి అన్నాడు. రే ఏం పేర్రా నీది అంటే, నా పేరు తిమోతి అండి, ముద్దుగా టిమ్మి అని పిలుస్తారు, నాతో పాటు వచ్చాయి అని అన్నాడు. అప్పటి నుంచి పౌలు గారు టిమ్మి గారితో జాయిన్ అయింది. అయితే అప్పటికే పౌలు గారి దగ్గర కొంతమంది కుర్రోళ్ళు ఉండేవాడు. ఒక కుర్రోడు పేరు సిల్వానా, ఇంకొక ఆయన కొంచెం పెద్ద ఆయన అనుకోండి, ఆయన పేరు లూకా గారు వృత్తిరీత్యా డాక్టర్ గారు, సిల్వానా గారు ఇప్పుడు తిమోతి గారు జాయిన్ అయ్యారు. వాళ్ళు అక్కడి నుంచి నెమ్మదిగా ప్రయాణమై యూరప్ ఖండానికి వెళ్ళారు. యూరప్ ఖండంలో మొట్టమొదటిగా సంఘం స్థాపించబడింది ఫిలిప్ అనేటువంటి ఊర్లో. ఇప్పటికి మనం అపోస్తల కార్యం 16వ అధ్యాయానికి వచ్చేసాం. మేము కథలాగా చెప్పుకుంటూ వెళ్తున్నాను, మీకు వింటానికి బాగుంటుంది కదా. అది అసలు అక్కడికి వచ్చారు. అదే మొట్టమొదటి చర్చ్ అనమాట. లూదియా అనేటువంటి ఆవిడ ఇంట్లో ఆ చర్చ్ పెట్టారు. వాళ్ళు అక్కడ పరిచర్య అయిపోయిన తర్వాత పౌలు గారు ఏం చేశారంటే, బాబు లోకా నువ్వు కొన్ని రోజులు ఉండే ఇక్కడ, వీళ్ళు ఇప్పుడే ప్రభులోకి వచ్చారు కదా, నువ్వు కాస్త వాళ్ళని స్థిరపరచని లోకాను వదిలేశారు. ఇప్పుడు ఇంకా ముగ్గురే మిగిలారు. ఎవరెవరు? పౌలు గారు, సిల్వానా, తిమోతి. వాళ్ళు ముగ్గురు తెస్సలోనిక అనే పట్టణానికి వచ్చారు. బహుశా 3 నెలలు ఉండుంటారేమో, ఎన్ని రోజులు ఉన్నారు మనకు తెలియదు, కానీ రామారామి 3 నెలలు అనుకోవచ్చు. మనం ఇప్పుడు అపోస్తల కార్యం 17వ అధ్యాయానికి వచ్చేసాం. ఓకే, ఆ 3 నెలల్లో వాళ్ళు మరి వీళ్ళు యూదులు కదా, యూదులు కాబట్టి ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకి వాళ్ళు ప్రార్థనా మందిరానికి వెళ్తారు. పౌలు గారు కూడా వెళ్తూ ఉంటే 1-2 వారాలు చూసి, ఏ బాబు ఏం పేరు నీదే, కొత్తగా వస్తున్నావు అని అన్నారు. సార్ నా పేరు పౌలు సార్, మాది కిల్కియా, నేను గమాలియల్ గారి దగ్గర చదువుకున్నాను, నాకు ధర్మశాస్త్రం అవన్నీ బాగొచ్చు అని అంటే, అవునా మరి వచ్చేవారు నువ్వు వాక్యం చెప్పు అని అన్నారు.
అంటే మనోడు వాక్యం చెప్పాడు. ఈ మొదటి వారి వాక్యం ఏం చెప్పాడంటే, అయ్యా మనం అందరం కూడా మెస్సియా కోసం ఎదురు చూస్తున్నాం, ఆ మెస్సియా గారికి ఈ లక్షణాలు ఉండాలి అని వాక్యం చెప్పుకుంటూ వచ్చాడు. బాగా చెప్పారండి, వచ్చే వారం కూడా చెప్పండి అని అన్నాడు. అని అంటే ఆయన వస్తే మనకి విమోచకుడు అవుతాడు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. బాగా చెప్పారండి, వచ్చే వారం మళ్ళీ చెప్పండి అని అన్నాడు. ఆయన మూడో వారం వచ్చేసి, అయ్యా మెస్సియా గారికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో చెప్పాను, మెస్సియా గారు వస్తే మనకి ఏం జరుగుద్దో చెప్పాను, ఇప్పుడు ఆ మెస్సియా గారు ఎవరో చెప్పేస్తానని చెప్పేశాడు. ఎవరు సార్ ఆ మెస్సియా అంటే, నాకు ఒక ఆయన తెలుసు, ఆయన మన బెత్లెహేములో పుట్టాడు, కానీ ఆయన నజరేతులో పెరిగాడు, ఆయనకి నజరేతు వాడు అని బిరుదు ఉంది, ఆయనకున్నటువంటి జీవితంలో అనేక విషయాలు నెరవేరాయి, మెస్సియాకు ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఈయనలో, కాబట్టి ఈయనే మెస్సియా అనేశాడు. అనేటప్పటికీ కొంతమంది అవును సార్ ఈయనే మెస్సియా అన్నారు. కొంతమంది రే ఈడెవడో కొత్త విషయాలు చెప్తున్నాడు రా, ఎవరో మామూలుగా వడ్రంగు కొడుకుని మెస్సియా అని చెప్తున్నాడు రా, కుదరదు అనేసి ఓ విభజన వచ్చేసింది అనమాట. ఈ వద్దు అనే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళు ఏమన్నారంటే ఈయన్ని లేపేయాలరా, ఈయన బతుకుంటే కష్టం అని చంపేద్దాం అనుకున్నారు. పౌలు గారికి ఈ చావు అనేది వచ్చే పరిస్థితి ఉందని తనకు చుట్టూ ఉండేటువంటి శ్రేయాభిలాషులు ఉంటారు కదా, వాళ్ళకి తెలిసింది. వాళ్ళు అన్నా మీరుంటే చంపేస్తారన్నా, మీరు ఏమనుకోవద్దు కానీ మిమ్మల్ని గోడ దాటిచ్చేస్తాం, మీరు వెళ్ళిపోండి అని అన్నారు. ఆయన్ని గోడ దాటిచ్చేశారండి. దాటిచ్చేస్తే ఆయన బరియా వెళ్ళాడు, అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. ఏథెన్స్ వెళ్ళాడు, ఓ వారం ఎంతో ఉన్నాడు. అక్కడి నుంచి కొరింథు వచ్చాడు. కొరింథులో 18 నెలలు ఉండిపోయాడు. ఆయన కొరింథులో ఉన్నప్పుడు ఓ రోజు కూర్చొని పౌలు, తిమోతి, సిల్వానా కూర్చొని ఉంటే, అరే తిమోతి, అరే సిల్వానా, ఏం లేదురా మనం తెస్సలోనికే వెళ్ళాం కదా, అవునన్నా 3 ప్రసంగాలు చేశాను నేను, అవునన్నా, మరి అక్కడ కొంతమంది ప్రభువుని అంగీకరించారు, అవునన్నా చాలామంది అంగీకరించారు, కానీ వాళ్ళు ప్రభువుని నిలబెడతానికి అవ్వలేదురా, వచ్చేసాను నేను, అవునన్నా, అన్నా కానీ ఇప్పుడు మీరు వెళ్తే కనుక బతకినారన్నా, అదేనా నేను కూడా ఆలోచిస్తుంది. మరి తిమోతి మనోడు టెన్షన్ స్టార్ట్ అయ్యింది, ఈయనేంటి నా పేరు ఎత్తాడని. అరే బాబు తిమోతి నువ్వు వెళ్ళి ఉండకూడదా అంటే, అన్న నేను కొత్త ఉండి మొన్న వచ్చాను, నేను 2 నెలలు కూడా అవ్వలేదు, నాకు పెద్ద వాక్యం తెలియదు. కాదురా నీకు చెప్పిన విషయాలు గుర్తున్నాయి కదా, గుర్తున్నాయి, నువ్వు ప్రభు మీద ఆధారపడి నువ్వు వెళ్ళి ధైర్యంగా వాళ్ళకి వాక్యం చెప్పావంటే, కుర్రోడండి 22-23 ఏళ్ళు ఉంటే తిమోతిని పంపించేశాడు. ఎక్కడికి? తెస్సలోనికకి. ఆయన 1 సంవత్సరం పరిచర్య చేశాడు తిమోతి గారు. పరిచర్య చేసి మళ్ళీ వచ్చేసాడు. ఎక్కడికి? కొరింథీ. ఎందుకని? అన్నయ్యకి రిపోర్ట్ ఇద్దామని. అన్నయ్య పరిచర్య బాగా జరుగుతుందంట. అరే నువ్వే కాదు, నాకు వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా తెలిసింది, బాగా జరుగుతుందంట, మనవాళ్ళు బాగా స్థిరపడిపోయారంట. అవునన్నయ్య బాగా స్థిరపడిపోయారు, చాలా సంతోషం రా. మరి ఇంకేమన్నా సమస్యలు ఏమన్నా ఉన్నాయంటే, అనే ఒక సమస్య ఉందన్న, అది నాకు ఎలా తీర్చాలో అర్థం కాలేదన్న. ఏంటి అన్న, నువ్వు 3 ప్రసంగాలు చేసావు కదా, అవును, అందులో ప్రసంగంలో చివరి ప్రసంగం అనుకుంటా ఏమని చెప్పావంటే, ఆ మెస్సయ్య తిరిగి వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలీదు, రేపో మాపో వచ్చేస్తాడు అని చెప్పారు. అవునవును, రెండో రాకడ గురించి చెప్పాలి కదా. అయితే మా వాళ్ళు దాన్ని గట్టి పట్టుకున్నారన్న. గట్టి పట్టుకోవటం ఏంట్రా అంటే, ఏసే వచ్చేస్తాడు కదా, వచ్చేస్తే మంచిదే కదా, మనం సిద్ధపడాలి, సిద్ధపడతాం కూడా మంచిదే కదా. కానీ మీరు అర్థం చేసుకోవాలన్నా, సిద్ధపడతాం అంటే ఏం చేశారు చెప్తాను. ఉద్యోగం చేసేవాళ్ళు మానేశారు, ఇల్లు కట్టుకునే వాళ్ళు మానేశారు, పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు మానేశారు. ఏంటి పెళ్ళి ఎందుకు, రేపో మాపో వేసే వస్తాడు, ఉద్యోగం ఎందుకు, రేపో మాపో వేసే వస్తాడు, ఇల్లు కట్టుకోవటం ఎందుకు, అనవసరంగా రేపో మాపో వేసే వస్తాడు. అందరూ భోజనం చేసి పడుకొని ఉంటున్నారన్న. ఇది పరిస్థితి. అరే ఇది ఆ సమస్య. మరి ఎట్లా? అయితే ఓ పని చేయి తిమోతి, నువ్వు కూర్చో, నేను ఒక ఉత్తరం రాసిస్తా. నువ్వేం చేస్తావు అంటే, ఆ ఉత్తరం తీసుకెళ్ళి ప్రతి గుంపు దగ్గర ఆ ఉత్తరం చదివేసాయి. ఎందుకంటే నీకు అన్నీ గుర్తుండో, నేను చదివి రాసిస్తే అవి ఉత్తరం చదివేశాను. ఆ విధంగా రాసిన ఉత్తరమే తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక. అర్థమైందండి? ఇది ఉపోద్ఘాతం. ఇది కూడా మీకు అర్థం కాదంటే నేను ఇంకేం చేయలేను. ఏమంటారు సార్? అది పరిస్థితి. చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్పాం, అర్థం కదా. అయితే ఈ ఉత్తరాన్ని బహుశా 50
ఆ ప్రాంతాల్లో 51, 53 ఆ ప్రాంతాల్లో రాసి ఉన్నాడు. చాలామంది పండితులు ఓ చిన్న వాదన పెట్టుకుంటారు, గలతీయులకి రాసిన పత్రిక మొదటి పత్రిక, లేకపోతే తెస్సలోనికకి రాసిన మొదటి పత్రిక మొదటిదా, పౌలు గారు రాసిన 13 పత్రికల్లో ఏది ఫస్ట్ అన్న దాంట్లో ఈ రెండిట్లో ఏదో ఒకటి అనమాట. అయితే తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక, లేకపోతే గలతీయులకు రాసిన మొదటి పత్రిక. ఇది చాలా తొలి దినాల్లో రాసినటువంటి పత్రిక అండి. సరే, ఇప్పుడు మీకు తెస్సలోనిక పట్టణం గురించి చెప్పా, తెస్సలోనిక పట్టణానికి సువార్త ఎలా వచ్చిందో చెప్పా, తెస్సలోనిక పట్టణంలో మొదటి సంవత్సరంలో సంఘం ఎలాగ అభివృద్ధి చెందిందో లైట్గా తెలుసుకున్నాం. ఉత్తరం ఎందుకు రాశారో మనకు అర్థమైంది. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాల్సిందంటే, ఈ పత్రికకి 5 అధ్యాయాలు. 5 అధ్యాయాల్లో 2 భాగాలు. మొదటి 3 అధ్యాయాలు అభినందన అంటే అటు దేవుణ్ణి స్తుతించాడు, ఇటు తెస్సలోనిక సంఘస్థుల్ని అభినందించాడు. అంత హ్యాపీ మొదటి 3 అధ్యాయాలు. అంటే మీరు బాగున్నారు, ఎదుగుతున్నారు, అది ఇదని. ఇక చివరి 2 అధ్యాయాలు ఉన్నాయే అభ్యర్థన విషయంలోకి వచ్చాడు. అరే బాబు, మీరేమో సచిన వాళ్ళ గురించి టెన్షన్ పడుతున్నారంట, మీరేమో రెండో రాకడ గురించి టెన్షన్ పడుతున్నారంట అని ఆ విషయాన్ని కవర్ చేశాడండి. కాబట్టి ఈ 5 అధ్యాయాలు ఒక ఉత్తరం లాగా చదివేశారనుకోండి, బాగుంటుంది. చాలామంది బైబిల్ని సీరియల్ లాగా చూస్తే బాగుంటుంది. సీరియల్ లాగా చూస్తే బాగుంటుంది అంటే, 10 ఎపిసోడ్లు సీరియల్ ఉందనుకోండి, 6వ ఎపిసోడ్లో ఓ 10 నిమిషాలు చూపిస్తే మీకు ఏమన్నా అర్థం అవుద్దా అని చెప్పండి సార్, ఏమన్నా అర్థం అవుద్దా? కాదు కదా. మరి బైబిల్లో ఉన్నట్టుండి ఒకటి తీసి 2 వచనాలు చూసి నాకేం అర్థం కావట్లేదంటే ఎలా అర్థం అవుద్ది? చెప్పండి సార్, మీరే చెప్పండి. పోనీ బైబిల్ మొత్తం చదవలేరు, కనీసం ఏ పుస్తకం అయితే తీశారో దాన్నైనా ఓసారి అలా చదువుకుంటే వెళ్తే కొద్దో గొప్ప అర్థం అవుతుంది కదా. ఇప్పుడు నేను ఇలా చెప్పానే, ఇదేదో విచిత్రమైనటువంటి జ్ఞానం ఏం కాదు, హిమాలయాల్లో తపస్సు చేస్తే వచ్చిందేం కాదు, మామూలుగా చదువుకుంటే వస్తుంది. మీకు మాట చెప్పంటారా, ఇప్పుడు మనకి ఈ భారతదేశంలో పవిత్ర గ్రంథాలు ఉన్నాయి కదా, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ, లేకపోతే గురు గ్రంథ్ సాహిబ్ కానీ, లేకపోతే బైబిల్ కానీ, ఈ పుస్తకాలన్నిటిలో అతి సులభమైనది ఏంటి తెలుసా? బైబిలే. అని అంటారేమో, బైబిల్ మార్కెట్ భాషలో రాశారు. ఇప్పుడు ఖురాన్ ఉందనుకోండి, 6వ శతాబ్దంలో ఉన్న అరబిక్ భాషలో రాశాడు. ఈరోజు ఖురాన్ చదివే వాళ్ళల్లో 5% మంది కూడా అర్థం కాదు, ఎందుకంటే ఆ భాష ఇప్పుడు లేదు కదా. కానీ మనకు ఆ తలనొప్పి లేదు. ఇక రెండోది, ఈ సంస్కృతం ఎవరికి వస్తుంది? సంస్కృతంలో ఉంది భగవద్గీత కానీ, రామాయణం కానీ, ఇది ఎవరికి అర్థం అవుద్ది? కష్టం. అయితే బైబిల్ అలా కాదు, మన భాషలో తర్జుమా అయిపోయింది, మనం కళలకు అనే భాషలో చదివేచ్చు. ఇంకో 2 అడ్వాంటేజ్ ఉందండో. ఎలా అంటే, ఈ బైబిల్ చదువుతున్నప్పుడు దీని గ్రంథకర్త ఉన్నాడే, ఆయన వచ్చి మన పక్కన కూర్చుంటాడు. ఎవరు సార్ అంటే పరిశుద్ధాత్ముడు. అర్థమైంది కదా. కాబట్టి మనం చదువుతున్నప్పుడు కొంచెం తలకాయ పక్క తిప్పి, అయ్యా కొంచెం దీని అర్థం ఏంటనంటే, ఆయన ఎలా ఒక లోనికి అర్థం వచ్చేట్లు చేస్తాడు. ఆయన ఎలా చేస్తాడని నన్ను అడగొద్దు, అదొక అనుభవం అంతే, అదొక అనుభవం కాదు. మీకు కోరిక ఉండాలి అంతే, కోరిక ఉండాలి. ఆ కోరికతో మీరు చదవగలిగితే మీకు చక్కగా విషయాలు అర్థమైపోతుంది అన్నమాట. సో ఇది మీకు పరిచయం అండి. మనం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఓకే, 10 వచనాలు ఉంటాయి, అది మనం ధ్యానం చేసేది. అయితే నాకు చిన్న భయం ఉంది. ఏంటి అంటే, ఇప్పుడు టైం 9:15 అయింది. అయిగా డెడ్ లైన్ ఏంటి చెప్పండి? 10. ఓకే, సో నేను మంచివాడిని కాబట్టి 10:15 లోపల అవగొట్టేస్తా. 10:15 అంటే కనుక 10 వచనాల్లో మనం 4-5 వచనాలు కొంచెం స్పీడ్కి వెళ్ళినా 10 వచనాలని కవర్ చేయడానికి ప్రయత్నం చేశాను. కాదు, మీరేం టెన్షన్ పడదు. ఇప్పుడు మీకు కథ ఎలా చెప్పేశానో మొదటి అధ్యాయం కూడా మొత్తం చెప్పేస్తా. చెప్పి కొన్ని వచనాలు మాత్రం మనం ధ్యానం చేస్తాం. ఇప్పుడు ఈ పౌలు గారు ఎప్పుడైనా ఉత్తరం రాస్తే, మనకి ఉత్తరం రాసేటువంటి అలవాటు తప్పింది. ఎందుకంటే ఇదివరకే ఉత్తరాలు రాసేవాళ్ళం, కొంచెం టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈమెయిల్స్ పంపించడం మొదలుపెట్టాం, ఇంకా పెరిగిన తర్వాత చాట్ చేయడం మొదలుపెట్టాం. కాబట్టి వస్తావా రావా ఇంతే మాటలు తప్పించి మనకేం రావు మామూలుగా చాట్లో. ఇదివరకు అయితే కనుక అసలు విషయాలు ఉండే. ఎలా అంటే, వస్తావా అని అనటానికి ఎంత, ఏమండి మీరు బాగున్నారా? నేను బాగున్నాను. పిల్లలు బాగున్నారా? బాగున్నారు. ఏమీ లేదు, ఓ చిన్న మాట, మీరు వస్తారో లేదో కనుక్కుందామని, మరి త్వరలో కలుసుకుందామే, వందనాలు, ఇది ఉండేది ఉత్తరం. ఇప్పుడు అంత పొడుగు రాయలేక వస్తావా రావా
ఇది మనకు అలవాటైపోయింది. కాబట్టి ఉత్తరం రాయటం అనేది మనం మర్చిపోయాం. కాబట్టి ఉత్తరాల గురించి చిన్న పరిచయం వాళ్ళు. సర్వసాధారణంగా ఉత్తరాల్లో ముందు కుశల ప్రశ్నలు ఉంటాయి, కుశల మాటలు అని ఉంటాయి. అంటే మీరు ఎలా ఉన్నారు, మేము బాగున్నాం, మీరు బాగున్నారా, ఇది మొదట్లో ఉంటాయి. ఇది ఫస్ట్, అర్థమైందా? మరి ముఖ్యంగా నాన్నను కానీ అమ్మను కానీ డబ్బులు అడిగేవాడు మరీ ఎక్కువ. నాన్నగారు మీరు బాగా గుర్తొస్తున్నారు, ఎలా ఉన్నారు మీరు, కొంచెం మనం మస్కా కొట్టాలన్నమాట. ఆ తర్వాత ఆడు డబ్బులు అడిగేది ఎప్పుడు ఉంటుంది తెలుసా? చివరిలో, నాన్న ఏమి లేదు, ఓ 100 రూపాయలు కావాలి, మరి కలుస్తాము అని సంతకం పెడతాడు. ఇది పౌలు గారు అప్పట్లో ఉత్తరాలు రాసే పద్ధతుల్లోనే ఉత్తరం రాసేవాడు. పౌలు గారు ఉత్తరాలు అన్నట్లు 4 విషయాలు ఉంటాయండి. మొదట ఎవరు రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు, ఇవి ఉంటాయి. రాసిన తర్వాత ప్రభువుని స్తుతిస్తాడు, ఆరాధిస్తాడు. ఎవరికైతే ఉత్తరం రాస్తున్నాడో వాళ్ళకు ఉన్నటువంటి మంచి విషయాలను బట్టి వాళ్ళని అభినందిస్తాడు, దేవునికి థ్యాంక్స్ చెప్తాడు. ఈ 3 విషయాలు. ఇక 4వది ఏంటనంటే వాళ్ళకున్నటువంటి సమస్యని అడ్రస్ చేస్తూ ఉత్తరం రాస్తాడు. అది ఎవరైనా సరే. రోమీలు అనుకోండి సిద్ధాంతం, గలతీలు అనుకోండి యూదుల ఆచారాలు పాటించాలా లేదా, కొలసీలు అనుకోండి అసలు యేసు ప్రభు దేవుడా కాదా, ఫిలిప్పీలు అనుకోండి మేము టెన్షన్లో ఉన్నాం, సంతోషంగా ఉండాలంటే ఎలాగా. ఇలాగ ప్రతి పత్రిక కూడా ఒక అంశం ఉంటుంది, ఆ అంశం మీద మ్యాక్సిమం రాస్తాడు. కానీ ప్రతి ఉత్తరానికి కూడా ఏ విషయాలు ఉంటాయి, ఇందులో కూడా అయ్యే ఉంటాయి. అర్థమైందా? మనం చూసేటువంటి ఈ 10 వచనాల్లో మనం చూసేది ఏమీ లేదు. ఆయన ఎవరు రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నాడు, ప్రభువుని స్తుతించాడు, తెస్సలోనిక సంఘాన్ని అభినందించాడు, అంతే, అంతకంటే ఇంకేలేదు. నేను ఈ అధ్యాయం ఎందుకు తీసుకోదలుచుకున్నానంటే ఇది మీరు సంతోషకరమైనటువంటి సమయం, 50th యానివర్సరీ. మరి ఈ సంతోషకరమైన సమయంలో మనం దేవునికి వందనాలు చెల్లించాలి, మన జీవితం బాగుందో లేదో కొంచెం పరిశీలన చేసుకోవాలి. ఇది విషయం. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం. మొదటి వచనం, తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీల సంఘమునకు పౌలును సిల్వానను తిమోతియును శుభమని చెప్పిరాయినది, కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఇది మొదటి వచనం. ఈ వచనంలో ఎవరు రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు, అర్థమైందా? ఎవరిని ఉద్దేశించి రాస్తున్నారు, 3 అయిపోయాయి. ఆ 3టిని కాస్త డీటెయిల్స్లోకి వద్దాం. ఎవరు రాస్తున్నారు దగ్గర మొదలెద్దాం. ఎవరు రాస్తున్నారు అంట, పౌలును సిల్వానను తిమోతియు. ఇప్పుడు పెన్నుతో రాస్తే పెన్ను ఎంతమంది పట్టుకుంటారు? ఒకడే కదా. మరి 3 పేర్లు రాశాడే, అంటే 3 కలిసి రాశారా? కాదు కదా, ఎవరో ఒకళ్ళే రాశారు. కానీ 3 పేర్లు ఎందుకు పెట్టారంటే ఉత్తరం రాసింది నేనే, కానీ నేను రాసిన ప్రతి మాటకి వీళ్ళు ఓకే అన్నారు. నేను రాసిన అంటే మేము 3 కూడా ఒకటిగా ఈ ఉత్తరం రాస్తున్నారు. చాలా జాగ్రత్తగా, మేము 3 కూడా ఒకటిగా ఉన్నాం. పౌలు సిల్వానా తిమోతి ఒకటి అవ్వటానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నది ఒకటే క్రీస్తు, వాళ్ళని నడిపించేది ఒకే పరిశుద్ధాత్ముడు. మరి ఇక్కడ 150 దాకా తెలుగు సంఘాలు ఉన్నాయి. తెలుగు సంఘాలు బ్రాడ్ లెవెల్లో ఆలోచిద్దాం. తెలుగు సంఘాలు 150 ఉన్నాయి. మీరు వేరు కారణాలు బట్టి మీకున్నటువంటి వేరు సంఘ బ్యాక్గ్రౌండ్స్ని బట్టి వేరు చర్చిలు పెట్టుకున్నారు. నో ప్రాబ్లం, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. అయితే ఎదురు బదురు అయినప్పుడు సేవకులే కానీ సంఘస్థులే కానీ ఆ ఐక్యతను అనుభవించగలుగుతున్నారా? ఇది నా ప్రశ్న. తలకాయ ఊపొద్దు, ఎందుకనంటే ఊపితే అది ఇంకో పాపం అవుతుంది. ఓపకుండా ఉంటే ఒకటే పాపం ఉంటుంది, ఊపితే 2వ పాపం అవుతుంది. మీరు ఓపొద్దు, అర్థమైందా? ఎందుకంటే నేను మాట్లాడే మాటలు మీకు తాకుతాయి. కవరింగ్ చేయడానికి నవ్య ముఖం పెట్టొద్దు, కవరింగ్ చేయడానికి తల ఊపొద్దు. మీరు ఆలోచించుకోండి. మీరు వ్యతిరేకత ఎందుకు? ఎవరితో అయినా సరే, వాళ్ళు క్రైస్తవులే, మీరు క్రైస్తవులే. వాళ్ళు పట్టుకున్నది అదే బైబిలు, నువ్వు పట్టుకున్నది అదే బైబిలు. నువ్వు ప్రార్థన చేసేది అదే దేవుడికి, నేను ప్రార్థన చేసేది అదే దేవుడికి. ఎందుకని విభేదాలు? తమిళనాడులో ఒక చర్చిలో చర్చి మధ్యన గోడ ఉంది. ఎందుకుంది గోడ అని అంటే, ఈ పక్కన ఒక వర్గం వాళ్ళు అంటారంటే ఈ పక్కన వాళ్ళు ఒక వర్గం అంటారు. మధ్యలో నిలబడి మాట్లాడతారు పాస్టర్. నేనేం అబద్ధం ఆడతలా.
అర్థమైందా? నేనేం అబద్ధం ఆడలేదు. సారే జహాసా అచ్చా అనే ప్రోగ్రాంలో ఆయన టీవీలో కూడా చూపించాడు ఆ చర్చ్ని. ఆయన పేరంటే కాదు గారు, ఆ ఖాన్లో ఒక ఖాన్ సార్, ఆమీర్ ఖాన్ చూపించాడు సార్. ఆమీర్ ఖాన్ చూపించాడు, ఆ చర్చిని చూపించాడు. చూపించి వీళ్ళు ఐక్యత అంటారు, ఈ చర్చి పరిస్థితి ఏంటో చూడండి సార్ అని అన్నాడు ఆయన టెలివిజన్లో. గోడ ఉంటుంది మధ్యలో. విచిత్రం ఏంటి తెలుసా? సారీ సత్యమేవ జయతే, రైట్. ఆ మధ్యలో నిలబడి పాస్టర్ గారు ఈ బైబిల్ ఇలా పట్టుకొని పరలోకమందున్న మా తండ్రి అంటాడు. ఇద్దరు గోడ ఉంటుంది మధ్యలో. మీకు అర్థమైందా? సార్, మధ్యలో గోడ ఉంటుంది. ఈ పాస్టర్ గారు పరలోకమందున్న మా తండ్రి అంటే ఇద్దరు కూడా మా తండ్రి అని ప్రార్థన చేస్తారు వాళ్ళు. మీరు నవ్వద్దు, మనలో చాలామంది అలాంటి వాళ్ళు. ఐక్యత లేదు. మీకు విషయం తెలుసా? దేవుడు మనలో కోరుకునేది ఐక్యత లాంగ్ నుంచి. సాతానుడు కోరుకునేది విభజన. ఎందుకంటే విభజిస్తే పడేయటం ఈజీ. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ్యం, భారతదేశంలో ఉన్నటువంటి సంఘము ఎందుకు ఉద్రిక్తంగా పరిచర్య చేయలేకపోతుందంటే మనం ముక్కలైపోయాం. వీఆర్ డివైడెడ్. మనము కలవగలిగితే సిద్ధాంతపరంగా దేవుడు మనల్ని కలిపాడు. మనకున్నది ఒకటే క్రీస్తు, మనకున్నది ఒకటే పరిశుద్ధాత్ముడు, మనకున్నది ఒకటే తండ్రి. ఆ భావన మనకున్నట్లయితే చిన్న చిన్న విషయాలు, మైనర్ ఇష్యూస్లో తేడాలు ఉంటాయి. మైనర్ ఇష్యూస్ ఎవరికి రాస్తున్నారు? తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీల సంఘమునకు. సంఘములోకి దేవుడు ఎలా వస్తాడు? సంఘములోకి దేవుడు ఎలా వస్తాడంటే సంఘస్థుల్లో దేవుడు అంటే. మీకు అర్థం కదండి? సంఘములోకి దేవుడు ఎలా వస్తాడంటే సంఘస్థుల్లో దేవుడు అంటే. నాలో దేవుడు ఉంటే, నీలో దేవుడు ఉంటే, మన ఇద్దరం కూడా ఒక చోట చేరితే, యేసు నామమున ఒక చోట చేరాం కాబట్టి, యేసు అన్న మాట ఏంటి తెలుసా? ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు, తర్వాత మాట ఏంటి? నా నామం పేరిట, ఆ హెడ్డింగ్ కింద వస్తే అక్కడ నేను ఉంటాను. అది ఆయన అన్నమాట, అక్కడ అన్నమాట అది. సో ఆయన నామం కింద మనం లేకపోతే, ఆయన అధికారం కింద మనం లేకపోతే, ఆయన నా ప్రభు, ఆయన ఎంత చెప్పితే అంత అన్న దాకపోతే ఏం చేయాలి? ఇందాక ఒక కుర్రోడు నాకు టెక్స్ట్ మెసేజ్ పెట్టాడు. ఏమని పెట్టాడంటే, అన్నయ్య నేను విశ్వాసిగా ఉండాలంటే దేవుడు చెప్పిన అన్ని ఆజ్ఞలు పాటిస్తే మంచిదా, లేకపోతే కొన్ని పాటిస్తే సరిపోద్దా అని అన్నాడు. వాడికి 2 ఉదాహరణలు చెప్పాను. 2 ఉదాహరణ. ఒక ఉదాహరణ, గాల్లోకి ఏరోప్లేన్ వెళ్ళిన తర్వాత రూల్స్ అన్నీ పాటిస్తే మంచిదా, కొన్ని పాటిస్తే సరిపోద్దా అన్నాడు. గాల్లోకి ఏరుకుంటా అంటే అమ్మో అన్నీ పాటించాలి. వెరీ గుడ్. ఒక గొలుసుకి 10 లింకులు ఉన్నాయి అనుకో, ఒక లింక్ తెగితే చాలా, 9 చెరకు తెగాల అన్న ఒకటి తెగితే చాలా అన్నాను. నేను జాబ్ ఇచ్చాను నీకంటే, ఇచ్చారన్నా అన్నాడు. అదే మనం ఎలా ఉంటే పర్సంటేజ్ మాట్లాడతాం. నేను చాలా మట్టుకు పాటిస్తాను, చాలా మట్టుకు ఆడగాలే, మొత్తం పాటించవలేదు కావాలి. నేను చాలా మట్టుకు పాటించాను సార్, కానీ బెల్టే పెట్టుకోలేదంటే ఫ్లైట్లో ఎలా ఉంటుంది? సార్? నువ్వు అన్నీ పాటించాలి, లేదా పోతావు. లింకులన్నీ గట్టిగా ఉండాలి, ఏ ఒక్కటి లేకపోయినా పోతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏమన్నాడంటే, తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికలు అంటే, ఈ తెస్సలోనిక సంఘస్థులు యేసయ్యని రక్షకుడిగా స్వీకరించారు. దేవుని యొక్క పిల్లలని గుర్తించి వాళ్ళు బతకడం మొదలుపెట్టారు. ఒకటిగా వాళ్ళు వేరు వేరు తెగలకు చెందిన వాళ్ళు, గ్రీకు వాళ్ళు ఉన్నారు, రోమియోలు ఉన్నారు, యూదులు ఉన్నారు. కానీ ఒకటిగా ఎందుకు ఉండగలిగారంటే, పరలోకపు తండ్రి ఆయన కింద ఉన్నాం మేము, మాకు రక్షకుడు ఒక్కడే యేసయ్య, ఈయన ద్వారా ఎంట్రీ దొరికింది, ఆయన ద్వారా మాకు పైన కప్పు దొరికింది, కాబట్టి మేము అందరం కలిసే ఉంటాం. ఐక్యత. సో రాసే వాళ్ళలో ఐక్యత ఉంది, రాయించుకున్న వాళ్ళలో కూడా ఐక్యత ఉన్నది. అందుకనే ఈ పత్రిక చాలా సాఫీగా వెళ్ళిపోతుంది.
ఇక నెక్స్ట్ మూడోది, తిమోతిను శుభమని చెప్పారు ఆయనది, కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. మనం ఇలాంటి వచనాలు చదివినప్పుడు మహా అయితే ఈ వచనం చదవటానికి 20 నుంచి 25 సెకండ్ల కంటే ఎక్కువ పట్టదు. తర్వాత దాన్ని మర్చిపోవడానికి మహా అయితే 12 కంటే ఎక్కువ సెకండ్లు పట్టదు. కానీ ఇదే వచనాన్ని ఓ పావుగంట చదివితే జీవితాంతం గుర్తుంటుంది, జీవితాంతం గుర్తుంటుంది. నేను దేవుని వాక్యం చదవడానికి మీ అంత తెలియగలరా వాడిని కాదు కాబట్టి, మీకున్నంత షార్ప్నెస్ నాకు లేదు కాబట్టి 10 వచనాలు కలిగినటువంటి ఈ అధ్యాయాన్ని ధ్యానం చేయడానికి నాకు కనీసం 15 నుంచి 20 గంటలు పడుతుంది. 15 నుంచి 20 గంటలు పడుతుంది. నేను అన్నిసార్లు చదువుతాను, దాంట్లోంచి మొత్తం అంతా కూడా బయటికి లాగాలని ప్రయత్నం చేస్తాను. కృపయు సమాధానమును మీకు కలుగును గాక అని ఎందుకు అన్నాడు? ముందు ఎందుకు కృప పెట్టాడు, తర్వాత ఎందుకు సమాధానం పెట్టాడు? ఇంతకీ కృప అంటే ఏంటి? కృప అని దేన్ని అంటాం? మన ఇంట్లో దొంగడు పడ్డాడు అనుకోండి, నాకు మెలకు వచ్చింది, దొంగతనం జరుగుతున్నప్పుడు మెలకు వచ్చింది. మెలకు రంగానే మనం చేసే పని అంటే ఆయన పట్టుకుంటాం, వీలైతే చోరు చోరు అని అరుస్తాం, తర్వాత 4 వేస్తాం. తర్వాత రోడ్డు మీద వెళ్ళే ప్రతి వాడు వచ్చి ఆయన కొడతాడు. ఇది జరిగే పని. వాడికి ఏం చేయాలో అర్థం కాక ఆడు దండం పెట్టి ఏమంటాడంటే, మాఫ్ కరో, నేను ఇంక మళ్ళీ ఎప్పుడు రాను, నన్ను క్షమించి వదిలేయండి అంటాడు. ఒకవేళ కనుక మీరు వదిలేశారనుకో దాన్ని ఏమంటారు? దయ అంటారు. దయ. కొట్టారు, అది న్యాయం. దొంగతనం చేసినోడు కొట్టారు, అది న్యాయం. వాడిని కొట్టకుండా వదిలేశారు, అది దయ. వెళ్ళిపోయేవాడిని రైట్ ఇట్రారా అని పిలిచి ఆడికో 50 రూపాయలు ఇస్తే అది కృప. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? కొట్టాల్సిన వాడిని కొడితే న్యాయం, కొట్టకపోతే దయ. వాడిని కొట్టడం మానేసి వాడికో బహుమానం ఇస్తే అది కృప. దేవుడు మన మీద చూపించింది న్యాయం కాదు. చాలామంది ప్రభువా న్యాయం తీర్చు అని అంటారు. ఆయన సీన్లోకి వచ్చి నేను న్యాయం తీరుస్తా, నువ్వు అసలు భూమి మీద ఉండకూడదంటే ఏమంటావు? ఎప్పుడు దేవుడిని న్యాయం అడగొద్దండి, ఎప్పుడు అడగకూడదు, ఎప్పుడు అడగకూడదు. దేవుడిని ఎప్పుడు అడిగినా కృపే అడగండి. న్యాయం అడిగితే మనలో ఎవడు బతుకుతాడండి? మనం ఏదో పెద్ద పోటుగాళ్ళలాగా ప్రభువా న్యాయం తెచ్చవా అని అంటే ఇదేమన్నా పార్లమెంట్ అనుకున్నావు, లేకపోతే ఎమ్మెల్యే గారి ఇంటి బయట, కలెక్టర్ గారి ఇంటి బయట ఇంటికలాబ్ అన్నారటం అనుకున్నాం. పనిచేయదు. దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళాలి కానీ చొక్కా పట్టుకోవడానికి వెళ్ళకూడదు. న్యాయం అన్నామంటే చొక్కా పట్టుకుంటున్నాం అని అర్థం, కృప అని అడిగామంటే కాళ్ళు పట్టుకుంటున్నాం అని అర్థం. అర్థమైందా? దేవుడు న్యాయం మన పట్ల చూపిస్తే మనం ఎవడో బతకలేం. కీర్తనకారుడు అంటాడు, నువ్వు మాలో న్యాయాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తే మాలో ఎవడు నిలుస్తాడు ప్రభా అని. న్యాయం వద్దు. దేవుడిని దయ అడిగామనుకో, దేవుడు దయ చూపిస్తాడు. దయ చూపిస్తే తలనొప్పి. ఎలా అంటే దయ చూపించాడు అనుకోండి, దొంగోడిని వదిలేశాడు అనుకోండి, ఆడికి మరీ దరిద్రంగా ఉంటుంది. రోడ్డు మీద అరే దొంగడరా దొంగడరా అంటాడు, ఆడు జైల్లోకి వెళ్ళి ఉంటే బెటర్ అనిపిస్తుంది ఆడికి. సో దయ సగపని అయిపోయినట్లు ఉంటుంది. అయితే కృప దేవుడు చూపించాడు. మనల్ని కొట్టలేదు, నరకంలో పంపించలేదు, రోడ్డు మీద వదిలేదు. ఏం చేశాడంటే పరలోకం తీసుకెళ్ళి తనతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. అది కృప. అది కృప. ఆ సీటు మనకి ఖరారు చేశాడు. అది కృప. రే నీకు ఆ సీట్ ఇస్తున్నాను రా అని అన్నాడు. అది కృప. ఆ కృప ఎప్పుడైతే మన మీద ఉందని అర్థం చేసుకుంటామో మనలో ఏమొస్తుంది తెలుసా? అమ్మయ్యా అనే సమాధానం వస్తుంది. కృప కారణం సమాధానం దానికి వచ్చేటువంటి పర్యవసానం. సో కృప సమాధానము మీ మీద ఉండునుగాక, మీకు కలుగునుగాక. ఇప్పటికీ మనం ఒక వచనమే చూసింది, 12 నిమిషాలు పట్టింది. సో ఈ విధంగా 10 వచనాలు చూస్తే ఎంతసేపు పట్టుద్దో ఆలోచించండి. కొంచెం స్పీడ్కి వెళ్దాం. ఇప్పుడు 2-3 కలిసి ఉన్న తెలుగు బైబిల్లో అవే చూద్దాం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందల నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా హృదయముల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అయితే ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి
తెస్సలోనిక సంఘస్థులు ఎలా ఉన్నారు, రెండోది ప్రార్థన చేసేటువంటి పౌలు ఏం చేస్తున్నాడు, రెండు విషయాలు రాశాడు. దీన్ని రెండు ముక్కలుగా మనం చూద్దాం. ముందు తెస్సలోనిక సంఘస్థుల గురించి చూద్దాం. తెస్సలోనిక సంఘస్థులు ఏం చేస్తున్నారంట, వాళ్ళకి విశ్వాసం ఉందంట. కనబడుతుందా పని కంటికి విశ్వాసం? కనబడదు. కానీ విశ్వాసం ఉందని ఎలా తెలుస్తుందంట, పని చేస్తున్నారు. విశ్వాసం ఉంటే పని చేస్తారు, ఇది మొదటి విషయం. రెండోది ప్రేమ ఉందంట. ప్రేమ కంటికి కనబడుతుందా? కనబడదు. ప్రేమ ఉందని ఎలా తెలుస్తుంది? ప్రయాసపడుతున్నారంట వాళ్ళు. విశ్వాసం ఉంది కాబట్టి పని చేస్తున్నారు, ప్రేమ ఉంది కాబట్టి ప్రయాసపడుతున్నారు. మూడోది నిరీక్షణ. నిరీక్షణ కూడా కంటికి కనబడదు. నిరీక్షణ ఉంది కాబట్టి ఓర్పుతో ఉన్నారు. ఎంత సింపుల్గా చూడండి. బైబిల్ అర్థం కాదని ఎవడండి అన్నదే? ఎవరండి అన్నది? ఇప్పుడు నేను ఏమన్నా దీంట్లో లోతైన మర్మాన్ని ఏమన్నా చెప్పానా? మామూలుగా ప్లెయిన్గా చదువుకుంటూ వచ్చాం, అంతే కదా. విశ్వాసం ఉంటే పని ఉంటుంది, ప్రేమ ఉంటే ప్రయాసం ఉంటుంది, కృప ఉంటే ఓర్పు ఉంటుంది. విశ్వాసం ఉంటే పని ఉంటుంది అని అంటే ఎలా ఉంటుంది? ఈ అయ్యగారు డాక్టర్ గారు అనుకుందాం. నేను ముంబై వచ్చాను, నాకు ఎవరు తెలియదు. మీలో ఎవరో అన్నారు, సార్ బాబ్జీ గారు మంచి డాక్టర్ గారు, వెళ్ళండి అన్నారు. వెళ్ళాం. ఆయనేమో ఇది పొద్దున్న వేసుకోయా, ఇది మధ్యాహ్నం వేసుకోయా, ఇది సాయంకాలం వేసుకోయా అన్నాడు. నేను ఇంటికి వచ్చి ఏం చేయాలి? వేసుకోవాలి. నేను వేసుకోను. ఎందుకు వేసుకోను తెలుసా? ఆయన మీద నాకు డౌటు. మీకు అర్థమైందా? ఆయన మీద డౌట్ ఉంటే అంటే బిళ్ళ వేసుకోను. ఆయన మీద విశ్వాసం ఉంటే ఏం చేస్తాను నేను? బెళ్ళ వేసుకోండి. బెళ్ళ వేసుకోవడమే పని చేయటం. మీకు అర్థమైంది కదా? ఎందుకురా బెళ్ళ వేసుకున్నాం? విశ్వాసం ఉంది కాబట్టి. విశ్వాసం ఉంటే పనిలోకి వెళ్తాం, విశ్వాసం లేకపోతే పని ఉండదు. అరే నువ్వు వెళ్ళు, అక్కడికే నువ్వు వెళ్ళరా, నేను ఆల్రెడీ చెప్పేశాను, నువ్వు వెళ్ళు, ఆయన నీకు సహాయం చేస్తాడనంటే నువ్వు ఎప్పుడు వెళ్తావు? ఆడి మీద విశ్వాసం ఉంటే పని చేస్తావు, లేకపోతే వెళ్ళవు కదా. ఇప్పుడు మనం రెండు రకాలైనటువంటి విశ్వాసాల గురించి చూద్దాం. ఒకటేంటంటే, మీరు యేసు ప్రభు దగ్గర రండి, ఆయన మీకు అంతం వరకు తోడుగా ఉంటాడు అని అంటే మీకు డౌట్ ఎక్కడ వస్తుందంటే, ఉంటాడో లేదో విశ్వాస జీవితం మొదలెట్టవు. ఎందుకు మొదలెట్టలేదని నీకు విశ్వాసం లేదు. సార్ నాకు చూపి అంటే నేనేం చేయను? ఇప్పుడు నా జోబులో 100 రూపాయలు ఉన్నాయిరా అన్నాను అనుకో, నువ్వు నమ్మితే దోస్త్ అయితే బిర్యానీ తిందా ఉంటావు. నీకు డౌట్ ఉంటే నా చూపి అంటాడు. చూపి అన్నాక నేను చూపించిన తర్వాత విశ్వాసం అనే మాటకు అర్థం ఉందా? చెప్పు, నాకు అర్థం ఉందా? 100 రూపాయలు చూపించిన తర్వాత విశ్వాసం అనేది ఇక డిలీట్ అయిపోయినట్టేగా. దేవా నా చూపి అంటే ఆయన ఏం చూపిస్తాడు? ఆయన ఏం చూపిస్తాడు సార్? మీకు వచ్చి చెప్పంటారా? దేవుణ్ణి కొన్ని అడుగుతాం మనం. అసలు నిజంగా దేవుణ్ణి అడిగినట్లు ఆయన చేస్తే మనలో చాలామంది గుండె ఆగి చచ్చిపోతారు. ఎలా చెప్పంటారు? ఒక ఉదాహరణ, మీరు ఇంట్లో ఒక్కళ్ళే కూర్చొని ఉన్నారు గదిలో, అర్థమైందా? కొంచెం భారంగా ఉంది, ఎవరు లేరు, తలుపు వేసుకొని ప్రార్థన చేస్తారు. ప్రభు చెప్పు ప్రభు. ఏంటమ్మా విషయం అన్నాడు అనుకో దేవుడు. నీ పరిస్థితి ఏంటి? చెప్పు, నాకు ఉంటావా? భయంకరంగా చోరు అని బయటకు అరుకొస్తావు. అది నువ్వు చేసే పని. అది ఇవన్నీ డ్రామాలు. చెప్పు అని అంటే ఏంటి విషయం అన్నాడానికి ఏంటి పరిస్థితి? విశ్వాసం ఉంటే అంత అరిసే పనే ఉండదు. విశ్వాసం ఉంటే కార్యాచరణలోకి వెళ్ళిపోతాం, పనిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అంతకుమించి మనం చేసేది ఏమి లేదు. ఇక ఇది కొత్తగా విశ్వాసంలోకి వచ్చేవాడు. మరి పాత విశ్వాసులతో వచ్చిన తలనొప్పి అని చెప్తాను. సార్ మీరు మా ఊరు రావాలి సార్. మీరు సువార్త చెప్పాలి సార్. నువ్వు చెప్పకూడదా అంటే, నేను చెప్తే నేను వింటారు అని నీకేం లేదు విశ్వాసం. మీకు ఒక్క మాట చెప్తాను చూడండి. ప్రపంచంలో మార్పు ఎలా వచ్చిందో మీకు చెప్తాను. ప్రపంచంలో 50 ఏళ్ళ క్రితం ముక్కు మొహం తెలియని తెల్లోడు వచ్చి వాక్యం చెప్తే ఎర్రి బాగులోలాగా వినేసాం మనం. 50 ఏళ్ళ క్రితం. ఇది 50 ఏళ్ళ క్రితం. ఒక 25 ఏళ్ళ క్రితం తెల్లోళ్ళ మాటలు వినటం మానేసాం. ఇండియాలో సెలబ్రిటీల మాటలు వినటం మొదలుపెట్టాం. ఇది 25 ఏళ్ల క్రితం. ఈరోజు పరిస్థితి అంటే చెప్తాను. నాలోంటి వాడిని తీసుకొచ్చి మీ ఫ్రెండ్స్ అందరి మధ్యన వాక్యం చెప్పమంటే అద్భుతంగా వాక్యం చెప్పి, నేను ఒకప్పుడు కెమెరా డాన్సర్ని, ఇప్పుడు యేసు ప్రభుని అంగీకరించాను అని చెప్పేసిన తర్వాత గూస్ బంప్స్ కూడా వస్తాయి నీకు. అంతా అయిన తర్వాత నీ ఫ్రెండ్ ఏమంటాడు దశ, అరే ఇటు చెప్పేది నిజమని అంటావా అంటాడు.
ఇది ఈరోజు పరిస్థితి. మీకు అర్థమైందా? నేను ఎందుకు చెప్తానంటే ఈ మాట, ఈ రోజుల్లో ఎవడో వచ్చి సువార్త చెప్తే పని అవుద్ది అనేది నడవదో. మరి ఏం చేయాలి సార్? నువ్వే చెప్పాలి. నువ్వు చెప్పావనుకో, నీ జీవితం చక్కటి జీవితం అనుకో, అయితే వింటాడు లేదా మానేస్తాడు. ప్రశ్నించడు. బయటోడేస్తే ప్రశ్నలు వస్తాయి. మనకి ప్రశ్నలు ఎందుకు వచ్చినంటే ఆ వ్యక్తితో సంబంధం లేదు కాబట్టి. సంబంధం ఉన్న వ్యక్తి ఒక డైలాగ్ వేస్తే అయితే వింటాడు లేదా నోరు మూసుకొని వెళ్ళిపోతాడు అంతే. నువ్వు గనక చక్కటి జీవితం జీవించి యేసు ప్రభు గురించి బోధిస్తే నీ కొలీగ్స్కి, నీ ఫ్రెండ్స్కి, అయితే వాళ్ళు వింటారు లేదా మానేస్తారంతే. విశ్వాసం ఉంటే సువార్త చెప్తావు. విశ్వాసం ఉంటే నువ్వు ఎందుకు సువార్త చెప్పట్లా? విశ్వాసం లేదు కాబట్టి. విశ్వాసం 2 రకాలైన ఉదాహరణ చెప్తాను. విశ్వాసం ఉంటే సువార్త చెప్పటం అనేది. రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్, ఆయన పేరు రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్. ఆయన ఆస్ట్రేలియాకి ఇండోనేషియాకి మధ్యన దీవులు ఉంటాయి, పాపువా న్యూ గిని అని. అలాంటి ఒక దీవికి సువార్త చెప్పడానికి 22 మంది వెళ్ళిన 2 గంటలు చచ్చిపోయారు. ఎందుకంటే వాళ్ళు చంపు తినేశారు. ఈయన 23వ వ్యక్తి. ఈయన వెళ్తానంటే, ఎందుకు వెళ్తావనంటే నాకు విశ్వాసం ఉంది వెళ్తాను అన్నాడు. ఏం చేస్తావు అన్నాడు. నేను చచ్చిపోను అంటలా, నేను కూడా చచ్చిపోతా, కానీ నాది ఒకటే ప్రార్థన ఏంటంటే, మీరు కూడా ప్రార్థన చేయండి, నేను అక్కడికి వెళ్ళి 12 గంటలు బతుకుంటే చాలు, అక్కడికి వెళ్ళి 12 గంటలు బతుకుంటే చాలు అని ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన పడవ అతి కఠినతరమైన రాత్రి 8 దాటిన తర్వాత వెళ్ళేటట్లు చూసుకున్నాడు. అందరూ పడుకుంటారు, అందులో లైట్లు గీట్లు ఉండవు కదా. ఈయన తెల్లారుజాము 8 గంటల దాకా బతుకుంటే చాలు అనుకున్నాడు. దేవుడు కృప చూపించి 36 గంటలు చచ్చిపోకుండా చేశాడు. 36 గంటల తర్వాత ఆయన పట్టుకున్నారు. ఈ 36 గంటలు ఆయన చేసిన పని ఏంటంటే, 36 గంటలు 3 గంటలు పడుకున్నాడంట. 33 గంటలు మోకరించి, ప్రభా ఈ దీవిలోకి నీ ఆత్మ కార్యము రావాలి, ఈ దీవిలో నీ కార్యం జరగాలి అని 33 గంటలు ప్రార్థన చేశాడు. ఆయన పట్టుకున్నారు. ఆయన్ని ఎవరు? ఆ కొండ జాతి మనుషులు ఉంటారు కదా, అడవి జాతి మనుషులు పట్టుకొని వీడు దొరకంగానే ఆయన ఒక చోట నుంచే పెట్టి, వాడికి కాపలాగా అటొకటి ఇటొకటి పెట్టి ముందు చితిబంటేసి, వీడు దొరికాడు కదా కాబట్టి వాళ్ళ పండగ చేసుకోవడానికి డప్పులు గిప్పులు కొడతా పాటలు పాడుతున్నారు. ఎందుకని? ఆ పాటలు అయిపోయిన తర్వాత ఈ అబ్బాయిని ఆ చితిబంట మీద వేసి కాల్చేసి తినేయాలని. ఇది పరిస్థితి. నుంచొని ఉన్నాడు రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్, అటొకటి ఇటొకటి నుంచున్నాడు. వీళ్ళందరూ పాట పాడుతుంటే రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ కూడా పాట పాడుతున్నాడంట. అంటే వాళ్ళకు వచ్చిన భాష కాదు, ఈయన సొంతగా పాడుతున్నాడు. ఏం పాడుతున్నాడు? ఆల్ టు జీసస్ ఐ సరెండర్, నా సమస్తము దేవునికే సమర్పించని పాడుతున్నాడు. పాడుతూ ఉంటే ఇటు ఉంటాడే, వాళ్ళిద్దరికి అర్థం కాలేదంట. అరే వీళ్ళు మా వాళ్ళు పాటలు పాడుతున్నారంటే ఒక అర్థం ఉంది, ఈడు బిర్యానీ ఈడు పాట పాడతాం ఏంటే? వాళ్ళకి అర్థం కాక నోర్మి అంటే ఆడి భాష అర్థం కాక ఈయన పాడుతున్నాడు. ఆడ భాషలో నోర్మి అన్నాడు, ఇంకేం అర్థం అవుద్ది? ఇక తట్టుకోలేక ఈ పక్కన ఉన్న దొంగడు ఏం చేశాడంటే, ఆ జాతి మనిషి నాలిక బయటికి లాగే కొరుక్కు తినేశాడు. ఇంత మొక్క నాలుగు కొరికేశాడు. వీడు పాడతాం మానేస్తాడని. రక్తం అంతా కారుతా ఉంది, అయినా పట్టించుకోకుండా ఇంకా పాడుతున్నాడు. ఈయన ఇంకా యువతలోడికి కోపం వచ్చి ఇక్కడంతా కారిన రక్తాన్ని నాకేశాడు. వీళ్ళిద్దరూ ఏంట్రయ్యడు, వీటికి నాలుగు కొరికేసినా కూడా రక్తం కారుతున్నా కూడా ఏం పాడుతున్నాడు అనేసి అర్థం కాకుండా పక్క తీసుకెళ్లారు. తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ విషయం ఏంటి చెప్పండిరా, కొన్ని రోజులకి ఆ మొత్తం దీవంతా కూడా యేసు ప్రభువుని అంగీకరించేశారు. మీరు ఎప్పుడైనా టీవీలో చిన్న దాని అంటారు ధోతి కూడా కాదు, దాని అంటారు లంగోటి కట్టుకొని ఎంత లావు ఉండి ఫైటింగ్ చేస్తూ ఉంటారు, సుమో అంటారు చూసా, అర్థమైందా? సుమో ఫైట్ అంటారు. ఆ సుమోవా దీవికి చెందింది నేను ఆడుతుంది. ఒకప్పుడు వాళ్ళు మనుషులు తినేవాడు. అయితే ఒక ఆయన విశ్వాసంతో నేను వెళ్ళాలి అనుకున్నాడు, వెళ్ళాడు. దేవుడు ఆ విశ్వాసానికి కార్యాన్ని ఇచ్చాడు.
అర్థమైంది కదండి. ఇంకో రెండో రకమైన ఉదాహరణ చెప్తాను. మీలో ఎప్పుడైనా జార్జ్ ముల్లర్ అనే పేరున్నారా? ఒకవేళ వినకపోతే దానికి సంబంధించిన పుస్తకం ఉంటుంది, విశ్వాస వీరుడు జార్జ్ ముల్లర్ అని. వినండి, చదువుకోండి, తెలుగులోనే ఉంటుంది, సులభంగా ఉంటుంది, చదువుకోండి. విశ్వాస వీరుడు అని ఎందుకు అన్నారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఆయన విశ్వాసం ఎంత గొప్పగా ఉంటుందని. అయితే ఆయనకి ఈ అనాథ ఆశ్రమం ఉంది. ఒకరోజు అనాథ ఆశ్రమంలో మొత్తం బియ్యం ఇవన్నీ అయిపోయింది. మధ్యాహ్నం దాకా గడిచింది. మేట్రనమ్మ వచ్చి, సార్ బియ్యం లేదు, వంట వండలేదు, పిల్లలు ఏడుస్తున్నారంటే మనోడు వెళ్ళి ప్రార్థన చేశాడు, ప్రభా ఆహారం ఈ ప్రభా అని. మరి దేవుడు ఏం చెప్పాడో ఎలా చెప్పాడో తెలియదు కానీ లేచి వచ్చి, అమ్మా మేట్రనమ్మ పొయ్యి మీద డేక్షా పెట్టంటే ఒక అర్థం ఉండేది. ఆయన అలా అనలా, పిల్లలందరినీ ప్లేట్లు తీసుకొని కడుక్కొని కూర్చోమన్నాడంట. ఇంట్లో బియ్యం లేదు, పొయ్యి మీద ఏం పెట్టలేదు, పిల్లలకి ప్లేట్లు ఇమ్మంటే ఎలా ఉంటుంది చూడండి. ఈవిడ విచిత్రంగా వచ్చి ప్లేట్లు ఇమ్మా అని అంటే ఆవిడ ఏమనలేక సరే పిల్లల్ని ప్లేట్లు తీసుకోమంటే వాళ్ళు ఏమనుకున్నారు, మనకేదో భోజనం వచ్చిందేమో కానీ ఫుల్ హడావడిగా ప్లేట్లు తీసుకొని వాళ్ళు సంతోషంగా ఓ పాట పాడి ప్రార్థన చేయటం వాళ్ళకి అలవాటు కాబట్టి ప్రార్థన చేస్తున్నారంట. ఈలోగా బయట ఎవరో డోరు కొట్టారంట, గేటు కొడితే వెళ్ళానంటే వెళ్తే ఒక ఎద్దుల బండి వచ్చి ఆగిందంట. ఎద్దుల బండి పక్కన ఒక ఆయన నుంచి అన్నాడంట, ఏమండి ఈరోజు మాది పార్టీ, ఆ పార్టీకి చాలామందిని పిలిచాం, కానీ మా సంబంధంలో ఒకడు క్లోజ్ అయిన చచ్చిపోయాడు, ఈరోజు పార్టీ చేసుకోలేం, ఇది వేడి వేడి అన్నం, వేడి వేడి భోజనం, మేము మిగిలితే తెచ్చింది కాదు, దీన్ని పడేయలేక ఏం చేద్దాం అనుకుంటే ఎవరో చెప్పారు ఇక్కడ ఒక అనాథాశ్రమం ఉందని, మీకేం అభ్యంతరం లేకపోతే ఈ బిర్యానీలు ఈ భోజనాలు పిల్లలకు పెట్టరా, అవి తీసుకొచ్చి పెట్టారు. హిందీలో కహావత్ ఉంటుంది, దానే దానే పే లిఖా హువా హై ఖానే వాలా కా నామ్, దానే దానే పే, దాని మీద ఉంది రాసి వీళ్ళ పేరు. అయితే ఆ భోజనం వీళ్ళ దగ్గర రావడానికి ఒకటి పని చేయాలి, ఏంటది? విశ్వాసం పని చేయాలి. విశ్వాసం అనేది స్విచ్ లాంటిది. కరెంట్ ఉందనే విశ్వాసంతో నొక్కే స్విచ్ని మనం ఏమంటాం, స్విచ్ నొక్కాం కాబట్టి లైట్ వచ్చిందనం, కరెంట్ ఉంది కాబట్టి లైట్ వచ్చింది, అంతే కదా సార్. దేవుని కృప ఉంది కాబట్టి వచ్చాం, కానీ కృప ఆపరేట్ అవ్వాలంటే దేవుడు మన నుంచి కోరేది ఏంటి సార్? స్విచ్ నీ చేతిలో పెట్టా, నొక్కు, నా మాట నమ్మి నొక్కు, నువ్వు నా మాట నమ్మి నువ్వు నొక్కితే పని అవుతుంది. వాళ్ళకి విశ్వాసం ఉందంట, పనిచేయటం మొదలుపెట్టారు. మరి మీరు ఇంతకాలం 50 సంవత్సరాలు అయిపోయిందన్నారు ఇక్కడ చర్చిలు పెట్టి, మీలో కొంతమంది ఆది నుంచి ఉన్నవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది 4-5 తరాల నుంచి విశ్వాస జీవితాల్లో కొనసాగుతూ ఉండొచ్చు. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? ఎక్కడుంది మీ విశ్వాసం? విశ్వాసం ఉంటే పనిలో కనబడాలి కదా, విశ్వాసం ఉంటే కనుక మన జీవితంలో తెలియాలి కదా. వీళ్ళకి విశ్వాసం ఉంది, పని ఉంది. రెండోది ఏంటి? ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. ప్రయాసకి ఆపోజిట్ వర్డ్ ఏంటి తెలుసా? ఉద్యోగం, డ్యూటీ. ఇదేమో సర్వీస్. డ్యూటీకి సర్వీస్కి తేడా ఏంటనంటే 4 గంటల 55 నిమిషాలకి నువ్వు ఒక ఆఫీస్కి వెళ్తే టైం అయిపోయింది కుదరదు, అది డ్యూటీ, అది చెప్పింది రైటే. కానీ వాడికి నీ మీద ప్రేమ ఉంటే టైం అయిపోయినా కూడా కూర్చొని చేస్తాడే, దాన్ని ప్రయాస అంటారు. ప్రేమ ఉంటే కనుక ప్రయాస ఉంటుంది. ప్రేమ ఉంటే ప్రయాస ఉంటుంది అనడానికి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఎలా ఉంటుందో. ఓ చిన్న బాబు 1.5 సంవత్సరం ఉంటుంది, వాడికి అభం శుభం తెలియదు, వాడు కూర్చున్నాడు, కక్క కూడా కూర్చున్నాడు, వాడికి తెలియదు దాన్ని పిసుకుతున్నాడు అనుకుందాం. ప్రపంచంలో ఎవరికైనా అది వెంటనే చాలా అసహ్యం అనిపిస్తుంది ఎవరికైనా సరే. దాన్ని ఒకవేళ చూడాల్సి వస్తే అని అనేవాళ్ళు ఉంటారు, వాంతి కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఒకే ఒక వ్యక్తి అలాంటి బాబును కూడా ఎత్తుకొని ముద్దు పెట్టగలుగుతుంది. ఎవరు తెలుసా? అమ్మ. ఎందుకని? ప్రేమ ఉంటే ప్రయాసం ఉంటుంది. ప్రేమ ఉంటే ప్రయాసం ఉంటుంది. నీకు ప్రేమ ఉంటే ఆ ప్రయాసం నువ్వు కలిగి ఉంటావు, ఎంత దూరమైనా వెళ్తావు, ఎలాంటి పనైనా చేయడానికి ఇష్టపడతావు. తెస్సలోనిక సంఘస్థులకి అలాంటి ప్రేమ ఉన్నదంట. ప్రేమ గురించి మీకు చిన్న సాక్ష్యం చెప్పాలి. 1951-52 సంవత్సరాల్లో దక్షిణ అమెరికాలో ఈక్వెడార్ అనే ప్రాంతానికి 5 కుర్రోళ్ళు పరిచయం చేయడానికి వెళ్ళారు. 5 కుర్రోళ్ళు వాళ్ళ భార్యలతో వెళ్ళారు.
అయితే ఎవరి దగ్గరికి అయితే పరిచయం చేయడానికి వెళ్ళారో వాళ్ళు వౌడాని అంటారు. వాళ్ళు నరమాంస భక్షకులు, మనుషులు చంపు తినేస్తారు. ఒక నది ఉంటుంది, నది అవతల వాళ్ళు ఉంటారు, నది అవతల వీళ్ళు గుడి చేసుకొని దగ్గర సంవత్సరం అక్కడే ఉన్నారు. ఎందుకని? వాళ్ళని చూస్తూ ప్రార్థన చేస్తూ, వాళ్ళు అరుపులను బట్టి కాస్త మాటలు వింటూ, అప్పుడప్పుడు హెలికాప్టర్ వేసుకొని పైకి వెళ్ళి పైనుంచి కిందకి టమాటాలు, అగ్గిపెట్లు, చాక్లెట్లు ఇసురుతూ వాళ్ళ మధ్యన ప్రేమ కలుపుకుందామని ట్రై చేశారు. సంవత్సరం అయిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, సాల్లే మనం వెళ్ళిపోదాం డైరెక్ట్గానే వెళ్ళిపోయారు. 5 వెళ్ళారు. వెళ్ళిన 2 గంటల్లో శవాలు అయిపోయారు, చచ్చిపోయారు. ఆ తర్వాత వాళ్ళ భార్యలు వెళ్ళారు, అక్కడక్కడ దొరికిన చిన్న మొక్కల్ని సమాధి చేసి వచ్చారు. దాంట్లో హెలికాప్టర్ నడిపించిన అతని పేరు నాట్ సెయింట్. అతనికి పెళ్ళయింది. అప్పటికే ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు పేరు స్టీవ్ సెయింట్, వాడికి 7 ఏళ్ళు. అయితే విచిత్రం చూడండి, నాట్ సెయింట్ మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత ఒక 2-3 నెలలకే విచిత్రమైన విషయం జరిగింది. ఏంటంటే, నాట్ సెయింట్ వాళ్ళ అక్క పేరు రేచల్ సెయింట్. ఆమె ఇంకొక దేశంలో మిషనరీగా పనిచేస్తుంది. తమ్ముడిని చంపుకు తినేశారు అనే విషయం తెలిసి మిషన్ ఏజెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగిందంట, నేను ఇక్కడ చాలా కాలంగా పరిచయం చేస్తున్నాను కదా, నాకు చిన్న సహాయం చేయండి. ఏంటంటే, తమ్ముడిని ఎవరైతే చంపుకు తినేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సువార్త చెప్తానన్నదంట. నీకు ఏమన్నా పిచ్చి అమ్మ అంటే, లేదండి వెళ్తాను. ఆవిడతో పాటు ఇంకొక ఆవిడ చేరింది, ఆమె పేరు ఎలిజబెత్ ఎలియట్. వాళ్ళిద్దరూ కూడా వెళ్తానంటే సంవత్సరం ఆపారు, ఇంకా కుదరకు 2వ సంవత్సరం పంపించారు. వాళ్ళు వాళ్ళ భర్తలు లేకపోతే వాళ్ళ సహోదరులు ఏ గుడిసెలో ఉన్నారో ఆ గుడిసెలో ఉండి ప్రార్థన చేసుకొని నెమ్మదిగా ఒక అమ్మాయితో సంబంధం ఏర్పరచుకొని ఆ అమ్మాయి నుంచి భాష నేర్చుకొని 4 ఏళ్లలో ఆ ఊర్లో సంఘాన్ని కట్టేశారు. అయిపోయింది. అయితే ఆ ఊర్లో అంత త్వరితగతిలో ఎందుకు సంఘాన్ని కట్టారంటే, ఆ ఊరు యొక్క పెద్ద ఉంటాడే, అతని పేరు మన్కాయే. ఆయన యేసు ప్రభువుని అంగీకరించాడు. అయిపోయింది. మన్కాయే కొన్ని రోజులు అయిన తర్వాత రేచల్ సెయింట్ ఉన్నాడంటే, అమ్మ నాట్ సెయింట్కి పిల్లలు ఎవరున్నారంటే, ఒకడున్నాడంటే నాకు అతను చూడాలని ఉంది అన్నాడంట. సరే తీసుకొచ్చాడు. అయితే ఇతని పేరు స్టీవ్ సెయింట్ కదా, అప్పటికి వాడికి 13 ఏళ్ళు. స్టీవ్ సెయింట్ని మన్కాయ దగ్గరికి పంపిస్తూ 2 షరతులు పెట్టిందంట. నువ్వు ఆయన్ని 2 ప్రశ్నలు అడగకూడదు. ఏంటయ్యి? నెంబర్ 1, మా నాన్నగారిని చంపేసింది ఎవరో. రెండోది, మా నాన్నగారు ఎక్కడ చచ్చిపోయారు, ఎలా చచ్చిపోయారు అడగకూడదు. స్టీవ్ సెయింట్ మన్కాయ దగ్గరికి వెళ్ళాడు. మన్కాయ, మరి మీ డాడీ చనిపోయాడు కదా, నన్ను నువ్వు పప్ప అని పిలుస్తావా అని అడిగాడంట. ఓకే పిలుస్తానన్నాడు. వాళ్ళిద్దరి మధ్యన మంచి స్నేహం ఉంది, అలాగే కొనసాగుతూ ఉంది. రేచల్ సెయింట్కి విషయాలన్నీ తెలుసు, సైలెంట్గా ఉంది. ఒక 5 ఏళ్ళు అయిపోయేటప్పటికి రేచల్ సెయింట్ జబ్బు వచ్చి చచ్చిపోయింది. అప్పుడు మన్కాయే, ఊరు పెద్ద కదా, అతను స్టీవ్ సెయింట్ని అడిగాడంట, నువ్వే మా మధ్యన పాస్టర్గా ఉండొచ్చు కదా అని. ఆయన బైబిల్ కాలేజ్కి వెళ్ళి చదువుకొని 23వ ఏట వచ్చాడు, పాస్టర్గా ఉన్నాడు. అయితే ఆంటీ చచ్చిపోయింది, ఆంటీ నాకు షరతులు పెట్టింది, కాబట్టి ఇప్పుడు షరతులన్నీ తూచ్ అని మన్కాయను రోజు కూర్చోబెట్టుకొని, మన్కాయే నువ్వు నన్ను పప్ప అని పిలవమన్నావు, పిలుస్తున్నాను. నేను నీ కొడుకునైతే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే ఈ 2 ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్పాలంటే చెప్పు అని అడుగు అన్నాడు. నెంబర్ 1, మా నాన్నగారిని ఎవరు చంపేశారు, మా నాన్నగారు ఎలా చచ్చిపోయారు, ఎక్కడ చచ్చిపోయారు అడిగేశాడంట. అడిగితే మన్కాయ ఏడు, పర్లేదు మన్కాయ పాప, నువ్వు ఎవరని చెప్పినా కూడా నేనేం కోపం తెచ్చుకోను, ఊరినే తెలుసుకోవాలందంటే ఈయన గట్టిగా ఏడ్చి ఇక కొడుకు అదే స్టీవ్ని గట్టిగా పట్టుకుంటే చెప్పు అని అంటే, ఈ చేతులే మీ నాన్న చంపేసి ఈ నోరే మీ నాన్న తినేసింది. కొడుకుతో చెప్పాడు స్టీవ్ సెయింట్. మీరే కనుక అక్కడ ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? స్టీవ్ సెయింట్ క్షమించడమే కాదు, వాళ్ళ మధ్యన మిషనరీగా పరిచర్య చేశాడు. అలాగే దాన్ని ఏమంటారు మీరు? దాన్ని ఏమంటారు? ప్రేమ ఉంటే ప్రయాస. 2021 ఏప్రిల్ 24వ తారీఖున మన్కాయ చచ్చిపోయాడు. 93 ఏళ్ల మన్కాయ చచ్చిపోయాడు. ఆ రోజు స్టీవ్ మాట్లాడుతూ మొదలుపెట్టాడు. అతనికి 84 ఏళ్ళు అప్పుడు. స్టీవ్ మాట్లాడుతూ చిన్న వీడియో నాకెవరో మిత్రుడు పంపించాడు, అన్న స్టీవ్ మన్కాయ చచ్చిపోయినప్పుడు మాట్లాడిన మాటలని ఒక 9 నిమిషాల వీడియో. నాకు అది వింటున్నప్పుడు తట్టుకోలేకపోయాను, నేను ఏడుపు వచ్చింది.
ఏమన్నాడు తెలుసా? మా పప్ప చనిపోయాడు, కానీ దేవుడికి నేను వందనాలు చెల్లించాలి, నాకు ఒక కోరిక ఉండేది, ఆ కోరిక తీరిపోయింది అన్నాడు. ఏంటంటే 20 ఏళ్ళు అయిపోయింది అక్కడ నుంచి వచ్చేసి అమెరికాలో షికాగోలో ఉంటున్నాడు ఆయన. 20 ఏళ్ళు అయితే చాలా కాలమైందంట మనకాయని చూసి. అయితే నవంబర్ మాసంలో, ఇది ఏప్రిల్లో చచ్చిపోయాడు కదా, నవంబర్ మాసంలో మనకాయ రిక్వెస్ట్ చేశాడంటే, స్టీవ్ ఒకసారి వచ్చి మా దగ్గర గడిపెళ్ళవా అని. అయితే ఈ మాట పెద్దలకు చెప్తే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతటి, అంటే స్టీవ్ గారి భార్య, కొడుకులు, కూతుర్లు, మనవాళ్ళు, ముని మనవాళ్ళు అందరినీ 34 మందిని ఓ ప్రత్యేక విమానంలో ఆడ పంపించారంట. ఓ వారం రోజులు అక్కడ గడిపారు. చివరి ఆదివారం బయటకు వచ్చే ముందనంట మనకాయ వాక్యం బోధించాడంట. ఆయన బోధించి బల్ల కార్యక్రమం ఉంటుంది కదా, ఈయన వీల్ చైర్లో కూర్చున్నాడంట. స్టీవ్ సెయింట్ వెనకాల కూర్చుంటే రొట్టెను పైకెత్తి, ప్రభు నామాన్ని బట్టి మనం దీంట్లో పాలు భాగస్థలం ఏక శరీరంలో అని చెప్పి రొట్టెను ఇరిచి ఎవ్వరికి ఇవ్వకుండా నడుచుకుంటూ వచ్చి స్టీవ్ సెయింట్ చేతిలో పెట్టాడంట. స్టీవ్ సెయింట్ ఆ చెయ్యిని చూసి, ఈ చెయ్యే మా నాన్న చంపేసింది, ఈ చెయ్యే ఇప్పుడు రొట్టె ముక్క నాకు ఇస్తుంది, దాన్ని తీసుకొని మనసారా మరొక్కసారి మనకాయని క్షమించి ఆ రొట్టెని తీసుకున్నాడంట. దీన్ని ఏమంటారండి మీరు? దీన్ని ఏమంటారు? ప్రేమ ఉంటే ప్రయాసం ఉంటుంది. మన మీద తప్పులు చేసేవాళ్ళు ఉంటారు, నిందలు మోపేవాళ్ళు ఉంటారు, మన మీద కక్ష కట్టేవాళ్ళు ఉంటారు. ఒకవేళ క్రీస్తు ప్రేమ నీలో ఉంటే, వాళ్ళని క్షమించలేకపోతే అది క్రీస్తు ప్రేమ అవదు, అది క్రీస్తు ప్రేమ అవదు. తెస్సలోనిక సంఘస్థులు సంవత్సరంలో ఆ స్థాయికి ఎదిగారంట. ఒక్క సంవత్సరంలో ఆ స్థాయికి ఎదిగారు. విశ్వాసం బట్టి వాళ్ళు పనిచేశారు, ప్రేమతో ప్రయాసపడ్డారు. మూడోది, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో. జాగ్రత్తమనండి, విశ్వాసం అనేది గతానికి సంబంధించింది, ప్రేమ అనేది ప్రస్తుతానికి సంబంధించింది, నిరీక్షణ అనేది రేపటికి సంబంధించింది. విశ్వాసం ఉంది, నిలకడగా ఉన్నారు, ప్రేమ ఉంది, సంబంధాలు ఏర్పరచుకున్నారు, నిరీక్షణ ఉంది, ఎదురు చూస్తున్నారు. మనము బల్లలో చేసేటప్పుడు ఈ 3 కనబడుతుంది. విశ్వాసం ఉంది కాబట్టి వెనక్కి తిరిగి చూసి, యేసయ్య నా కోసం చచ్చిపోయాడు, అందుకే ఈ రొట్టెలో, ఈ ద్రాక్ష రసంలో ఆయన నా కోసం చేసిన జ్ఞాపకం చేసుకుంటా, ఆయన మరలా వస్తారు, నిరీక్షణతో ఎదురు చూస్తా, ప్రేమతో నా చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తా, నా జీవితంలోకి చూస్తా, తప్పులు ఏమన్నా ఉంటే సరి చేసుకుంటా. విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడు నిరీక్షణతో ఎదురు చూశారు వాళ్ళు. నిరీక్షణతో ఎదురు చూశారు. నిరీక్షణ ఉంటే మనకి తొందరపాటు ఉండదు. నిరీక్షణ ఉంటే ఓర్పు ఉంటుంది, భయపడం. షడ్రక్ మెషక్ అబేద్నెగో, అయ్యా మా దేవుడు ఈ అగ్నిగుండము నుంచి తప్పించగలడు, అది విశ్వాసం. ఒకవేళ దేవుడు తప్పించకపోయినా మాకు ఒక ధైర్యం ఉంది, ఆయన మమ్మల్ని వదిలిపెట్టడు, అది నిరీక్షణ. మమ్మల్ని వదిలిపెట్టడు, అందుకే అగ్నిగుండంలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. మనకి నిరీక్షణ ఉంటే బల్ల కింద చేతులు పెట్టం, నిరీక్షణ ఉంటే ఒత్తిడికి గురవ్వం, నిరీక్షణ ఉంటే కనుక మనం రాజీ పడం. మన జీవితంలోకి ఎందుకు రాజీ వచ్చింది? నిరీక్షణ లేదు. దేవుడి మాటని నిలబెట్టుకుంటాడో లేదో డౌట్. ప్రేమ ఉన్నదే, నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉన్నది. ఇంకా రెండోది, ఈ 3 అయిపోయినాయి. అది తెస్సలోనిక సంఘస్థుల గురించి. ఇంకేమన్నాడు? మేము, ఇప్పుడు పౌలు గారు చెప్తున్నారు, మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనొచ్చు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాం. పౌలు భక్తుడు సింపుల్గా చెప్పాలంటే, మీ గురించి ప్రార్థన చేస్తున్నాయా అంటే అయిపోయేది. కానీ ఆ ప్రార్థన విడమర్చి చెప్తున్నాడు. ఆయన ప్రార్థనలో అంటే 3 విషయాలు ఉంటాయంట. ఏమో ఉంటే చూద్దాం. మొదటిది, యేసుక్రీస్తు మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక ఏం చేస్తున్నాడంట? జ్ఞాపకము చేసుకొనుచు. ప్రార్థనలో ఏముంటాయి? జ్ఞాపకాలు ఉంటాయి. జ్ఞాపకాలు ఉంటాయి. మనం ప్రార్థన మోకరిస్తాం, ప్రార్థనకు కూర్చుంటాం. ప్రార్థన కూర్చున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు కొన్ని పాయింట్స్ ఉంటాయి.
ఆ పాయింట్స్ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం, తప్పేం కాదు. అయితే ఈ పాయింట్స్ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక పని చేస్తాడు. మీలో ఎవరికైనా అలాంటి అనుభవాలు ఉన్నాయా లేదు నాకు తెలియదు, నాకు చాలా ఉన్నాయి అలా అనుభవం. ఎలా అంటే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడో ఎక్కడో కలుసుకున్న వాళ్ళు, ఎప్పుడో ఎక్కడో ఎవరితోనో మాట్లాడిన వాళ్ళు సడన్గా వాళ్ళ ముఖం కనబడుతుంది, లేకపోతే సడన్గా వాళ్ళ పేరు గుర్తు వస్తుంది, సడన్గా వాళ్ళ జ్ఞాపకాల్లోకి వస్తాడు. ఎందుకు వస్తారు అలాగా? ప్రార్థనలో ఉన్నప్పుడు ఎందుకు వస్తారు? అది సాతాను శోధన కాదు. మరేంటది? ఈ మధ్యన జరిగినటువంటి ఒక విషయం చెప్తాను. ఇలాగే నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే సడన్గా అమెరికాలో నేను ఎప్పుడో కలిసినటువంటి ఒక అమ్మాయి గుర్తొచ్చింది. చిన్న అమ్మాయి, 22 ఏళ్ళు అలా ఉంటుంది, కాలేజీలో చదువుతుంది అక్కడ అమ్మాయి. ఆ అమ్మాయి టైట్ లెగిన్స్ వేసుకుంది, పైన వైట్ లూజ్ టీ షర్ట్ వేసుకుంది. అలాగే నాకు రూపం అలాగా వచ్చింది. వస్తే ఎందుకు వచ్చింది అనేసి ఆ అమ్మాయి గురించి ప్రార్థన చేశాను. ప్రభా, ఆమె ఏమన్నా సమస్యల్లో ఉందా, ఏమైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉందా, ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా, మీరు సహాయం చేయండి ప్రభా. నేను చేయగలిగేది అదే, నాకు తెలియదు. ప్రార్థన చేశాను, అయిపోయింది. ఇంకో 5-6 నిమిషాలు ప్రార్థన చేశాను, అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది. గుర్తొస్తే ఏం చేయాలో అర్థం కాక ఫోన్ తీసుకొని ఆ అమ్మాయికి ఒక మెసేజ్ పెట్టా, హలో మా, ఎలా ఉన్నావు తల్లి అని. ఇది పెట్టాను. పెట్టి ఒక 6 నిమిషం అయిందో లేదో, ఎందుకు మెసేజ్ చేశావు నాకు అని కోపంతో ఉండే బొమ్మ పెట్టింది. ఎందుకని కోపం? నేను ఊరినే పలకరించానని. నాకు కొంచెం డౌట్ వచ్చి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఎందుకు ఫోన్ చేశావు నాకు అన్నది. అంటే అంకుల్ అని లేదు, అన్నయ్య అని లేదు, ఎందుకు ఫోన్ చేశావు నాకు అన్న. ఏమైందమ్మా నీకు, ఏమన్నా ప్రాబ్లమా? నేను ప్రార్థన చేసుకుంటుంటే నువ్వు గుర్తొచ్చావు, అందుకని నాకు ప్రార్థన చేశాను నేను. తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంకా గుర్తు వస్తుంటే ఎలాగున్నావు అని మెసేజ్ పెట్టాను అన్నాడు. నువ్వు పైగా ఇప్పుడు బ్లాక్ లెగిన్ వేసుకొని ఉన్నావా, వైట్ లూజ్ టీ షర్ట్ వేసుకున్నావా అంటే ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకు ఏడుస్తున్నావు అన్న. నేను అదే డ్రెస్సెస్లో ఉన్నాను అన్నది. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అన్న అంటే ఇంకా తట్టుకోలే గట్టిగా ఏడుస్తూ చెప్పాం పర్లేదనంటే, నేను మంచం మీద కుర్చీ వేసుకొని కుర్చీ ఎక్కా. ఎందుకని? చున్నీకి నేను ఫ్యాన్కి ఊరేసుకుందామని. ఫోను మంచం మీద ఉంది. అప్పుడు నీ మెసేజ్ వచ్చింది, నీ పేరు కనబడింది. నీ పేరు కనబడింది కాబట్టి దిగాను నేను. ఇంకా ఎవరిదైతే దిగుండేదాన్ని కాదు. అందుకు కోపం వచ్చింది. నువ్వు 6 నిమిషంలో ఫోన్ చేశావు, కాస్త ఆగినట్లయితే నేను ఫోన్ ఎత్తేదాన్ని కాదు. నేను ఊరేసుకొని చచ్చిపోదాం అనుకున్నాను. ఇప్పుడు చిన్న మాట చెప్తాను. దీని అంతట్లో లింక్ ఏంటి అని అంటే కనుక, ఇప్పుడు ఇన్ని లైట్లు ఉన్నాయంటే అక్కడ ఇన్ని లైట్లు ఉన్నాయి. సర్వసాధారణంగా హాల్స్లో ఉండే లైట్లకి ప్రతి లైట్కి ఒక స్విచ్ అట్టాడు అవడం. మొత్తం అన్ని లైట్లు ఒక స్విచ్ ఉంటుంది. ఈ పక్కన లైట్లన్నీ ఒకటి, ఈ పక్కన ఒకటి, సెంటర్లో ఉండాలి. ఒక స్విచ్ నొక్కితే మొత్తం లైట్లన్నీ వెలుగుతాయి. మనం పెట్టుకున్నది అది రూలు. మనం పెట్టుకున్న రూల్ అంటే స్విచ్ నొక్కితే లైట్ వెలగాలి అని. అది మనం పెట్టుకున్న రూల్. దేవుడు కూడా ఒక రూల్ పెట్టాడు, నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థనకు జవాబుగా నేను పనిచేస్తా అని. మీకు అర్థమైందా? మీకు అర్థమైంది కదండి? అదే దేవుడు పెట్టుకున్న రూల్ అది. అంటే నేను ప్రార్థన చేయకపోతే చెయ్యను. నీ చేతిలో బెండకాయ స్విచ్ పెట్టా. బెండకాయ స్విచ్ అంటే అర్థమైందా? పూర్వకాలం దొండకాయ స్విచ్, సారీ అది బెండకాయ కాదు, దొండకాయ స్విచ్ పెట్టా. అర్థమైందా? అదే ప్రార్థన. నువ్వు స్విచ్ నొక్కితే లైట్ వెలుగుద్ది, లేదా ఎలగదు. ప్రభా నేను నొక్కలేదనుకో, నొక్కపోతే పని అవదంతే. నేను పెట్టుకున్న రూల్ అది. నేను నీకు జ్ఞాపకంలో తీసుకొస్తా. నువ్వు కనుక జ్ఞాపకాల్లో తీసుకుంటే బద్ధకం లేకుండా చిన్న ప్రార్థన చేస్తే దాన్ని ఆసరాగా తీసుకొని పనిచేయడం మొదలు పెడతాం. క్లారిటీ అయిందా? మీరు మా జ్ఞాపకాల్లోకి వస్తారు. ఇది మొదటి విషయం. రెండోది ఏమన్నాడు? జ్ఞాపకం చేసుకొనచ్చు మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. జ్ఞాపకాన్ని ఏం చేశాడైనా? విజ్ఞాపన చేశాడు. ఎంత క్లియర్గా ఉంది చూడండి. అసలు జ్ఞాపకాన్ని విజ్ఞాపనగా మార్చాడు. విజ్ఞాపన అంటే ఏంటి? ఎవడో విషయాన్ని ఎవరితోనో బ్రతిమిలాడి మాట్లాడితే విజ్ఞాపన అంటారు. ఆయనకి ఎవరికో ఉన్న సమస్యను ప్రభు కొంచెం చూడండి సార్ అంటే అది విజ్ఞాపన పత్రం అంటే అదే.
సో దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకొకళ్ళ గురించి చెప్పుకుంటే విజ్ఞాపన అంటారు. మన జీవితంలో అంత టైం ఎక్కడుంది? నా కడుపు నొప్పి గురించి ప్రార్థన చేయాలి, నా పెళ్లి గురించి ప్రార్థన చేయాలి, మా ఇల్లు సగంలో అయిపోయింది దాని గురించి ప్రార్థన చేయాలి, నా కొడుకు ఉద్యోగం గురించి ప్రార్థన చేయాలి, నా కూతురు కొడుకు పుట్టలేదు ప్రార్థన చేయాలి. వీళ్ళందరికీ ప్రార్థన చేసిన తర్వాత అయిపోయింది. విజ్ఞాపన ఎక్కడుంది కదా? సొంత డబ్బానే అయిపోయింది. పైగా ఏమంటావు? ప్రార్థన చేస్తావు, చాలాసేపు చేస్తాను సార్, ఎవరన్నా అసలు ఏం చేసావు? విజ్ఞాపన లేదు. దేవుడు మనల్ని పెట్టిందే విజ్ఞాపన చేయడానికి. ఇది రెండోది. మూడోది ఏమంటున్నాడు? జ్ఞాపకాన్ని విజ్ఞాపన చేస్తే ఆ విజ్ఞాపన జవాబు వస్తే ఏమవుద్ది? మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి జ్ఞాపకాన్ని విజ్ఞాపన చేస్తే వచ్చే రిజల్టే థ్యాంక్స్ గివింగ్. మీకు అర్థమవుతుంది కదండి? మనం ఇప్పటిదాకా ధ్యానం చేసింది 3 వచ్చినదే. అయిపోయింది నా టైం, 10:04 అయింది. ఏం చేయమంటారు మరి? చాలా సింపుల్ అండి దేవుని వాక్యం ధ్యానం చేయటం. చాలా సింపుల్. ఒక్క పేజ్ అటు ఇటు అని తిప్పాను నేను, తిప్పలా, ఉన్నది ఉన్నట్లే చదివింది. దేవుని వాక్యం అర్థం కాదని ఎవరండి అన్నది? బద్ధకం ఉండి సావట్లేదంటే బాగుంటుంది. సరే, 4-5 వచనాలు కలిసి ఉంది. ఎలాగనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరెవరో? దేవుని యొక్క ప్రత్యేక ప్రేమ ఉంది. మీరెవరో? దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రేమ ఉంది. మీరెవరో? 2 కోట్ల జనాభా ఉన్న ముంబై పట్టణంలో దేవుడు ప్రేమించినటువంటి కొద్ది మందిలో మీరు అందుకు వచ్చి గదిలో కూర్చున్నారు. మీరు కాదంట్రా? కాదంట్రా? ఆయన కూడా అదే అంటున్నాడు. ఆయన ఈ విషయం, దాంట్లో పెద్ద విషయం ఉంది, చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఎలాగనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరు, మీరు ఏర్పరచబడిన వాళ్ళండి. అందుకే నేను వచ్చాను, వాక్యం చెప్తున్నాను, మీరు వింటున్నారు. అది విషయం. ఇంకా దానికోసం పెద్ద ఏదో పొడుగు ఆలోచించాల్సింది ఏమీ లేదు. దేవుడు ఈరోజు మీరు వాక్యం వినాలని ఆశించాడు, మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు, మీరు వింటున్నారు. అది ఏర్పరచబడిన వారు సంగతి. అనగా మా సువార్త మాటతో మాత్రం కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ వద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటమో మీరు ఎరుగుదురు. వచ్చినటువంటి సువార్త ఎలా వచ్చిందంట? మాటతో మాత్రం కాక, ఇట్స్ నాట్ మియర్ వర్డ్స్, కేవలం పదాలు కావు, శక్తితో, పరిశుద్ధాత్మతో, సంపూర్ణ నిశ్చయతతో. వాక్యము ఈ 3 కలిగి ఉండకపోతే, వాక్యానికి ఈ 3 జోడించకపోతే పని జరగదు. మనం చాలామంది ఇన్ఫర్మేషన్ పొంది వెళ్ళిపోతాం. కొంతమంది వస్తారు ప్రసంగికులు, వాళ్ళు చాలా సమాచారం మనకి ఇస్తారు. దాంట్లో శక్తి ఉండదు, దాంట్లో పరిశుద్ధాత్మ శక్తి ఉండదు, నిశ్చయత ఉండదు. మనం బాగుందిరా అంతే. కానీ ఒకటి, శక్తి ఉన్నప్పుడు, మాట మాత్రం కాకుండా పరిశుద్ధాత్మ దాంట్లో పని ఉన్నప్పుడు, నిశ్చయత ఉన్నప్పుడు, నా దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వబుద్ధి అవుతుంది మీకు. సార్ మీరు బాగా వాక్యం చెప్పారని అనబుద్ధి అవ్వదు. ఎందుకు తెలుసా? వాక్యం లోన పనిచేస్తుంది. వాక్యం పనిచేస్తే మీరు వాక్యం బాగా చెప్పారని ఎవడంటాడండి? అండో దాంతో కుమిలిపోతూ ఉంటారు, దాంతో ఏదో చేయాలనేటువంటి ప్రోత్సాహం ఉంటుంది. పౌలు భక్తులు ఏమంటే వచ్చిన మాట అలా ఉంది. అయితే మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటనంటే భారతదేశానికి తోమా సువార్త తీసుకొచ్చాడు 52లో అనే విషయం మనందరికీ తెలుసు. కానీ మీ పక్కనే గుజరాత్ ఉంది కదా, గుజరాత్లో బారూచ్ అనే ఊరు వెళ్తే ఆ ఊరిలో సిఎన్ఐ చర్చ్ ఉంటుంది, మెథడిస్ట్ చర్చ్ ఉంటుంది. మీరు అక్కడ సిఎన్ఐ చర్చికి కానీ మెథడిస్ట్ చర్చికి కానీ కొంచెం పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ బారూచ్కి సువార్త ఎప్పుడు వచ్చింది, ఈ ప్రాంతానికి సువార్త ఎప్పుడు వచ్చింది అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? తోమా కంటే ముందు మా దగ్గరికి వచ్చింది సార్ అంటాడు. అదేంటి బాబు అని అంటే, వచ్చింది సార్, మా దగ్గరికి దేవుడు ఒక శిష్యుని పంపించాడు సార్. ఎవరిని పంపించాడు? బర్తలోమియాని పంపించాడు సార్. బర్తలోమియా ముంబై వచ్చాడు, ముంబై నుంచి గుజరాత్ వెళ్ళాడు, ఆ గుజరాత్లో సువార్త చెప్పాడు. ఆ తర్వాత వారణాసి ప్రయాణం చేస్తున్నప్పుడు చచ్చిపోయాడు. ఆయన మొత్తం భారతదేశంలో ఉంది 6 నెలలే.
నేను ఎందుకని ఈ మాట చెప్తున్నాను? సుమారు 2000 సంవత్సరాల క్రితం, 1950 సంవత్సరాల క్రితం ఇక్కడ సువార్త వచ్చిందే. అంత పురాతనమైనటువంటిది. ఇంగ్లాండ్కి సువార్త అందకముందు ముంబై వచ్చింది సువార్త, చెన్నైకి సువార్త రాకముందు వచ్చింది ముంబైకి సువార్త, అమెరికాకు సువార్త రాకముందు ఇక్కడికి వచ్చింది సువార్త. మరి సువార్త ఎందుకు వ్యాప్తి చెందట్లేదు? సువార్త యొక్క ప్రభావం ఎందుకు లేదు? మీ దగ్గరికి సువార్త వచ్చింది, ఆ తర్వాత ఏమైంది? నిశ్చయంగా వచ్చిన సంగతి మీకు తెలియను. మీ నిమిత్తము మీ ఎడల ఎట్టివారమై ఉంటాము మీరు ఎరుగుదు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. అంటే గుర్తుపెట్టుకోండి, ఒక 20 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఈ మాట పెద్ద అర్థమై ఉండేది కాదు, కానీ ఇప్పుడు అర్థం అవుతాయి. ఎందుకు తెలుసా? సువార్తను ఇప్పట్లో అంగీకరించాలన్నా, సువార్తకి అనుగుణంగా జీవించాలన్నా బయట ప్రజల చేత చీ అనిపించుకోవడానికి సంసిద్ధపడితేనే సాధ్యం. అలాంటి దినాలు వచ్చాయి, అలాంటి దినాలు వచ్చినాయి. మీకు కొన్ని రోజులు ఎలక్షన్స్ ఉంటాయి. ఈ ఎలక్షన్స్ తర్వాత ఏమవుతుంది అనేది ప్రజలు చాలామంది చెప్పగలరు చాలా ఈజీగా. ఎందుకనంటే మిషన్లు మన చేతుల్లో అనే బటన్ నొక్కితే ఎవడగలలో అడగలుస్తాడు. సింపుల్ సింపుల్, అది పరిస్థితి. అలాంటి స్థితిలో జాగ్రత్త వినండి, మీరు ప్రభు బిడ్డలుగా జీవించాలన్నా, ప్రభు వాక్కును మీ జీవితంలో అంగీకరించాలన్నా ఇక్కడ ఉన్నటువంటి మాటలు, పరిశుద్ధాత్మ వలన కలిగిన ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతే. ఉపద్రవం ఉంది, సమస్యలు ఉన్నాయి, బెదిరింపులు ఉన్నాయి. రాయ్ యేసు ప్రభుని అంగీకరించితే మర్యాద ఉండదు అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. యేసు నామాన్ని ప్రపంచమంతా తృణీకరిస్తుంది. ఒకప్పుడు క్రైస్తవ దేశం ఇంగ్లాండ్, ఇప్పుడు అందులో క్రైస్తవత్వానికి చోట్లేదు. కొన్ని సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం హడ్సన్ టైలర్, ఏ ఊరు అంటే బాన్స్లే, హడ్సన్ టైలర్ చైనాకి వెళ్ళి సువార్త బోధించాడు. హడ్సన్ టైలర్ ఉన్నటువంటి ఊరు పేరు బాన్స్లే. బాన్స్లేలో ఒక సెంటర్ ఉంటుంది. సెంటర్లో ఎక్కడైనా 4 రోడ్లు ఉంటాయి, కానీ అది చాలా విచిత్రమైన సెంటరు. 7 రోడ్లు కలుస్తాయి. 7 రోడ్లు కలిసేటువంటి కోడలి. చాలా చోట జాన్ వెస్లీ అక్కడ వీధి సువార్త అందించేవాడంట. నేను అది విని, నన్ను ఎవరైతే వాక్యానికి పిలిచారో, బాన్స్లే చర్చ్ వాళ్ళే పిలిచారో, గేట్వే చర్చ్ అంటారు, అక్కడి నుంచే హడ్సన్ టైలర్ పరిచయకి వెళ్ళాడు. నేను వాళ్ళని ఒక రిక్వెస్ట్ చేశాను, నేను ఉండేటువంటి ఈ టైంలో నాకు ఇక్కడ వీధి సువార్త చెప్పాలని ఉంది అని అంటే, ఆయన ఏమన్నాడంటే, సరే మనం ట్రై చేద్దాం అన్నాడు. ఎందుకు ట్రై చేయటం? పెద్దేముంది, అక్కడికి వెళ్ళి రోడ్డు మీద మాడతాం. కాదు సార్, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నారు. ఏ అంటే, మేయర్ గారి పర్మిషన్ తీసుకోవాలా, పోలీసు వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలా, ఏంటి వీధిలో సువార్త చెప్పడానికి ఇంగ్లాండ్లో? నేను 9.5 నిమిషాలు చెప్పాను సువార్త, అది యూట్యూబ్లో కూడా ఉంటుంది. 9.5 నిమిషాలు. ఈ 9.5 నిమిషాల్లో నన్ను పచ్చి బూతులు తిట్టారు రోడ్డు మీద. తెల్లోళ్ళు పచ్చి బూతులు, నీకేం పని లేదురా అన్నారు, అరిచారు. కానీ నేనేం పట్టించుకోవాలా, సువార్త చెప్పా. ఆ రోజు సాయంత్రం నేను అన్నాను, మీరు ఇంకా యేసు ప్రభు గురించి తెలియాలనుకుంటే చర్చికి రండి. 40 మంది వచ్చారు చర్చికి. 40 మంది వచ్చారు. కానీ నన్ను పచ్చిబూతులు తిట్టిన వాళ్ళు 100 మంది ఉన్నారు. పచ్చిబూతులు తిట్టిన వాళ్ళు. ఆ 40 మంది ఎందుకు వచ్చారంటే, ఉపద్రవాల మధ్యన సువార్తను అంగీకరించాలని ఇష్టపడ్డారు వాళ్ళు. పరిశుద్ధాత్ముడు వాళ్ళు ఆ మాటలు వింటా ఉంటే ఏదో ఆనందం కలిగించాడు, అందుకు వచ్చాడు ఆయన. ప్రభు సువార్త చెప్పడానికి వెనకంజ వేయరు. 7-8 వచనాలు. కాబట్టి మాసిదోనియాలోను అక్కయలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అక్కయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడలో ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. అక్కయ మాసిదోనియా అంటే ఎలాంటి, అది మహారాష్ట్ర, గుజరాత్ లాంటి 2 దేశాలు, అవి 2 ప్రాంతాలు. బై ఇక్కడ సువార్త వచ్చి ఎంతకాలం అయింది? సంవత్సరమే. తెస్సలోనికే సువార్త వచ్చి ఎంత అయింది? 1 year. అక్కడ పౌలు భక్తుడు 2 వాక్యాలు చెప్పాడు, 3.
ఆ సంఘాన్ని నడిపించినారో తిమోతే. కానీ ఆ సంఘ పరిస్థితి అంటే 2 దేశాల్లో ప్రభావం చూపించిందంట. మరి మీ దగ్గరకో బడా బడా బిషప్లు ఉన్నారు, ఇక్కడ అపోస్తులు ఉన్నారు, ప్రాఫిట్లు ఉన్నారు. ఇంకేమన్నా పెట్టుకుంటే టైటిల్స్ ఏమన్నా పెట్టుకుంటారు. ఈ మధ్యన ఆఫ్రికాలో కొత్త టైటిల్ పెట్టుకోవడం మొదలుపెట్టారు, ఏంజల్ అంట. ఒకే ఒక టైటిల్ వదిలేశారు, అదే కీర్తిశేషుడు అనేది. ఎవడని పెట్టుకుంటే బాగుంటుంది. ఎవడో తెలుగు రానుడు పెట్టేస్తాడు, ఓ కీర్తిశేషుడు చాలా బాగుంది సార్ అనేసి పెట్టేసుకుంటాడు. అదొకటే మిగిలిపోయింది, అంతకంటే ఇంకా ఎన్ని టైటిల్స్ పెట్టుకున్నారు. సన్ ఆఫ్ గాడ్ టైటిల్ పెట్టుకున్నారు, దేవుడు టైటిల్ పెట్టేసుకున్నారు తెచ్చి, సన్ ఆఫ్ గాడ్. ఇన్ని టైటిల్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఏం జరిగింది, ఏం చేశారు? కానీ వీళ్ళు 3 ప్రసంగాలు అన్నారు పౌలు గారే. తిమోతి నడిపించాడు, కానీ సంవత్సరంలో పరిచర్య ఎంత వ్యాప్తి చెందో చూడండి. పరిచర్య వ్యాప్తి చెందడానికి మనకు కావాల్సింది ఇన్ఫర్మేషన్ కాదు, కన్ఫర్మేషన్. మన జీవితంలో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్, అది సువార్తను వేరే వాళ్ళు తీసుకెళ్తుంది. ఇక లాస్ట్ వచనాలకు వచ్చాను. మీ వద్ద మాకెట్టి ప్రవేశము కలుగను, అక్కడ జనులు మమ్మును గూర్చి తెలియచెప్పుచున్నారు. ఇక్కడ నుంచి చూడండి. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకు మీరెలాగూ దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే చెప్పుచున్నారు. ఇప్పుడు చూడండి, 2-3 వచనాల్లో పౌలు భక్తుడు ఏమన్నాడంటే, మీకు విశ్వాసం ఉంది, పనిలో కనబడుతుంది, ప్రేమ ఉంది, ప్రయాసలో కనబడుతుంది, నిరీక్షణ ఉంది, ఓర్పులో కనబడుతుంది. దాన్ని ప్రూవ్ చేస్తున్నాడు 9-10 వచనాల్లో. ఎలా ప్రూవ్ చేస్తున్నాడు? మీకు విశ్వాసం ఉంది, మాకు ఎలా తెలిసింది? మీరు విగ్రహాలను విడిచిపెట్టేశారు, పాత జీవితాన్ని విడిచిపెట్టేశారు, దేన్నైతే నా జీవితానికి కేంద్రం అనుకున్నారో దాన్ని వదిలేశారు. తాగుడు అవ్వచ్చు, సంబంధాలు అవ్వచ్చు, జోదం అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, అదే నీ దేవత, అదే నీ దేవుడు, దాన్ని వదిలిపెట్టేశావు. నేను ఒకప్పుడు డ్రగ్ అడిక్ట్ని, నేను క్యాబరా డాన్సర్గా ఉండేవాడిని. డ్రగ్స్ కోసమని, అది నా పద్ధతి డబ్బు సంపాదించడానికి. నాకు నా మిత్రుడు సువార్త చెప్తే నేను ప్రభు దగ్గరకు వచ్చాను. సమస్య ఏంటంటే, ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత డ్రగ్ కావాలనిపించింది. మానేద్దాం అనుకుంటే వల్ల కావట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే పోతా ఉన్నాడు. మరి నేను ఏం చేయగలగాలి? ప్రార్థన చేయమన్నాడు నా మిత్రుడు. నాకు ప్రార్థన చేయడం రాదు, ప్రభువులోకి వచ్చేప్పటికి 3 రోజులే. ఏం చేయగలను? నా మిత్రుడు అన్నాడు, ప్రార్థన చేయరా. అరే చచ్చిపోయేలాగా ఉన్నాడు. అదే చెప్పాయనకే ప్రభా చచ్చిపోయేటట్లు నన్ను తీసేసుకో, లేదా బతుకుంచు అని చెప్పాను అన్నాడు. నేను ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు భయం వేసింది నాకు, ప్రభుని ఏమని అడుగుతున్నాను తీసేసుకో అని. ఒకవేళ దేవుడు ఆమెనంటే ఏమైంది? సరే వచ్చారా అంటే భయం వేసింది, కానీ చేశా. విచిత్రం ఏంటి తెలుసా? దేవుడు కడుపు నొప్పి తీసాడు, సెకండ్లో తీసాడు. నేను అప్పుడు వాటిని అన్నిట్లో విడిచిపెట్టేయగలిగాను, అన్నీ విడిచిపెట్టగలిగాను. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, విడిచిపెట్టేసా. చాలా కష్టం రిలేషన్ బ్రేక్ చేసుకోవడం. మీలో చాలామంది రిలేషన్లో ఉండుంటారు కదా, వదిలిపెట్టమంటే అంత ఇబ్బంది పడతారు. సెకండ్ సెటప్లు కూడా ఉంటాయి మీలో కొంతమందికి. ఒకవేళ మీలో ఎవరికైనా కోపం వచ్చింది అనుకో, అంటే ఉందని అర్థం. సింపుల్, అంతే కదా భయ్. ఉంటేనే కోపం వస్తుంది. ఆయన ఎందుకు తెచ్చాడు అంటే నీకు ఉందన్నమాట. అది చాలా సింపుల్, మన స్ట్రైట్గా ఉంటుంది లాంగ్వేజ్ అది. సో కాబట్టి వీళ్ళు విడిచిపెట్టారు. విశ్వాసం ఉంటే విడిచిపెడతాం. రెండోది ఏంటది? జీవము గలవాడును సత్యవంతుడకు దేవునికి దాసులు. అక్కడి బాంచ నీ కాలుమొక్తానే, నువ్వేం చెప్తా చేస్తా, అది ప్రేమ. నువ్వు ఎడిపోమ్మంటే అడిపోతా, ప్రేమ. నువ్వు ఆడ కూర్చోమంటే ఆడ కూర్చుంటా, అది ప్రేమ. విశ్వాసం ఉంది, విడిచిపెట్టేశారు. దాసులు కాబట్టి కాళ్ళు పట్టేసుకున్నారు.
వదిలిపెట్టలా. ఇదేం ప్రేమ, అదేం విశ్వాసం. ఇక మూడోది ఏంటి? దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు, అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరెలాగూ దేవుని వైపు తిరుగుతురో ఆ సంగతి వారే తెలియజెప్తున్నారు. దీని ఏమంటారు? నిరీక్షణ. దీని ఏమంటారు? నిరీక్షణ. ఇట్స్ హోప్. ఆ హోప్తో ఎదురు చూడగలిగారు వాళ్ళు. ఆ హోప్తో వాళ్ళు నిలబడగలిగారు. 50 సంవత్సరాలు గడుపుకునేటువంటి ఈ సంఘానికి ఈ 10 వచనాలు ఒక గొప్ప ఛాలెంజ్గా ఉండాలి. ఒక్క సంవత్సరంలో 2000 సంవత్సరాల క్రితం ఉన్న తెస్సలోనిక సంఘం ఇలాంటి సాంకేతిక నైపుణ్యత లేనటువంటి దినాల్లో అంతగా ప్రభావితమైన జీవితం జీవించగలిగితే మనం ఎందుకు జీవించలేకపోతున్నాం? వాట్స్ ద ప్రాబ్లం? మనకి వసతులు లేవా? అవకాశాలు లేవా? లేకపోతే బ్రతికే లేదా? ఆలోచించుకుందాం. బ్రతుకుంది అని అనుకుంటే కనుక దేవుని కోసం జీవిద్దాం. లేదు అనుకుంటే కనుక మన జీవితాన్ని సరి చేసుకుందాం. ఓ చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. బ్లాండినా, మీరు ఎప్పుడైనా విన్నారు లేదు నాకు తెలియదు. 16 ఏళ్ళ అమ్మాయి, 170 ఏళ్ళలో జరిగింది. ఆమె ప్రభువుని అంగీకరించిందని పోలీసులు పట్టుకెళ్ళారు. 20 రోజులు చిత్తకొట్టారు అమ్మాయిని, సావలా. అయితే వాళ్ళు పని చేశారు. మార్కస్ అనేటువంటి రాజు ఏం చేశాడంటే ఒక గట్టం పెట్టి ఊరంతా, ఊరి పేరు లాయన్స్, ఊరంతా కూడా గొట్టం పెట్టి అరిచాడంట, ఈరోజు బ్లాండినాని యాంఫీ థియేటర్లో చంపేస్తున్నామని, కొలోసియంలో. అంటే అందరూ కూడా చూడటానికి వచ్చారంట. ఒక దిమ్మను పాతిపెట్టి దానికేసి బ్లాండినాని కట్టేశారు. అందరూ చుట్టూ కూర్చొని చూస్తున్నప్పుడు సింహాలు వదిలేశారు. ఓ 25. వాళ్ళ ఉద్దేశం ఏంటి? సింహాలు పీక్కు తింటా ఉంటే అందరూ చూసిన తర్వాత అనౌన్స్ చేద్దామని, మీలో ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరిస్తే ఇదే జరుగుద్దని. కానీ సింహాలు వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుండిపోయాను. ఏం చేయాలో అర్థం కాల వాళ్ళకి. సింహాలను పంపించేసి వాళ్ళ కుర్చీ తీసుకొచ్చి కుర్చీ కింద నుప్పులు పెట్టి కుర్చీని ఎర్రగా అయ్యేటట్లు కాల్చారు. బ్లాండినా నా కుర్చీ మీద కూర్చోబెట్టారు. కిందంతా కాలిపోయి గట్టిగా అరిసింది. అరుస్తున్నప్పుడు ఆ మీదకు ఒక దున్నపోతును పంపించారు. అరుస్తున్నటువంటి బ్లాండినాని చూసి అది భయపడి కొమ్ములతో పైకి లేపితే నుప్పుల్లో పడి చచ్చిపోయింది. బ్లాండినా చచ్చిపోకముందు ఒకే ఒక అరుపు అరిపింది, యేసయ్యా నువ్వు నా ప్రభువే. అంతే, చచ్చిపోయింది. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ రోజు యాంఫీ థియేటర్లో 25,000 మంది గట్ల మీద కూర్చొని చూస్తున్నారు. 3 నిమిషాల తర్వాత 25,000 మంది లేచి నుంచొని, బ్లాండినా యేసయ్యే మా యేసయ్య కూడా, ఆయనే మా రక్షకుడు. 25,000 మంది యేసు ప్రభువుని అంగీకరించారు. క్రీస్తు శకం 177లో లాయన్స్ అనే ఊర్లో, నేను కట్టు కథ కాదు చెప్తుంది. అంటే ఆ అమ్మాయికి విశ్వాసం ఉంది, భరించడానికి ఇష్టపడింది, ప్రేమ ఉంది, యేసయ్యను వదిలిపెట్టడానికి ఇష్టపడలా, నిరీక్షణ ఉంది. అందుకనే చచ్చిపోయే ముందు అరిసింది. ఆమె జీవితం 25,000 మందిని ప్రభావితం చేసింది. మై ఫ్రెండ్స్, ఈ రోజుల్లో సువార్త వ్యాప్తి చెందేది, జాగ్రత్త వినండి, నోటుతో చెప్పే సువార్తతో కాదు, జీవించే సువార్తతో. ఆ సువార్త కలిగిన సంఘంగా మీరు ఉండాలని ఆశిస్తూ చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు.